ఇక 8వ అధ్యాయానికి వెళితే 8వ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. ఈ 34 వచనాల్లో ప్రాముఖ్యంగా ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక మహా అద్భుతం మొదటి 4 వచనాల్లో కనిపిస్తోంది. దీన్ని చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసయ్య దిగి వస్తున్నారు కొండ, ఆయన వెనకాలే బహుజన సమూహం వస్తున్నారు. అయితే ఆయనకు ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్ లో మరి ఒకడు వస్తున్నాడు. అతడు కుష్టి వ్యాధి కలిగిన వాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అంటే వర్షిప్ అండి. మ్రొక్కి అనే పదం బైబిల్ గ్రంథంలో వర్షిప్, ఆరాధనకు సంబంధించింది. వాడు వచ్చాడు, వాడు మ్రొక్కాడు, వాడు విశ్వాసి అయ్యాడు. ఎట్లా అయ్యాడు? ఈ బోధ మార్చింది అతన్ని. ఈ పై వచనాలే చెప్పాయి కదా, ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని వాడు. నడుచుకోవాలంటే ముందు విశ్వసించాలండి. విశ్వసించకుండా ఎవడైనా నడుస్తాడా? నడవలేడు. కనుక ఇక్కడ ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను కొండ దిగువ భాగాన కూర్చొని విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? ఆయనకు ఎదురొచ్చేస్తున్నాడు, ఆయన ఎదురుకు వస్తున్నాడు. యేసయ్య వెనకాల జన సమూహం, యేసయ్య ముందు కుష్టివాడు. వారు కన్ఫ్రంట్ అవుతున్నారు, ఎదురుగా వచ్చేస్తున్నారు. వాడు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కుతున్నాడు, ఆరాధిస్తున్నాడు. ప్రభువా, వాడేమని పిలుస్తున్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈ ఒక్క పదంలోనే వాడెవరో చెప్పాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అంటే అది ప్రార్థన అయ్యేది. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటే అభ్యర్థన అయ్యేది. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే అతడి అంగీకారం అని నేను మనం చేస్తున్నాను. నువ్వు చెయ్యగలవు, నువ్వు చేయలేని వాడు కాదు, నువ్వు చేయగలవు అయ్యా. ఏం చేయగలవు? నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీది ప్రసంగం అయిన తరువాత దిగొస్తున్నప్పుడు ఆయన కొండ మీద ఏం అద్భుతాలు చేయలేదు, ఉట్టి బోధ వరకే చేశాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఈ కుష్టివాని జీవితంలో విశ్వాసాన్ని జనింపచేసింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది అన్నాడు. రోమీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వినుట వల్ల కుష్టివానిలో ఒక విశ్వాసం వచ్చింది. ఏమిటది? ఈయనే నన్ను శుద్ధినిగా చేయగలడు, ఇంకెవరు చేయలేరు. అయితే అక్కడ క్లాజ్ ఏం పెట్టాడంటే వాడు, నాకు ఇష్టం ప్రభువా చెయ్యి అనకుండా నీకు ఇష్టం అయితే చేయగలవా అన్నాడు. కనుక నీ చిత్తం జరగాలి. ఈ బోధ సారాంశం అంతా ఏంటండి? పరలోకమందున్న తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే. అదేనండి బోధ సారాంశం. కనుక నీ చిత్తం అయితే, నీకిష్టమైతే, నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయలేనిదేది లేదు ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయగలవు. ఎప్పుడైతే వాడు ఆ విశ్వాస ప్రకటన చేసేసాడో ప్రభు మీద, ప్రభు వెంటనే వాడిని ముట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టాడు. మాట్లాడలా, మొదట ముట్టాడు. తర్వాత అన్నాడు, నాకిష్టమే శుద్ధుడువు కా, అందుకే నేను వచ్చింది. అసలు నాకిష్టమే శుద్ధుడువు కా. ఎవరైతే యేసయ్య యొద్దకు వచ్చి నేను శుద్ధుణ్ణి కావాలని అనుకుంటున్నానయ్యా, నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవంటారు. అదే సాల్వేషన్, అదే రక్షణ. అంటే ఏమిటి? యేసు నేను పాపిని, నీవే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకిష్టమైతే, నీ చిత్తమైతే. అంతే. ప్రభు బైండ్ అయ్యాడు. వెంటనే వాడిని ముట్టాడు. ముట్టకుండా నాకు ఇష్టమే అంటే మీనింగ్ లేదు. ముట్టకుండా నాకు ఇష్టమే అని చెప్తే కుష్టి వ్యాధిని ఎవడు నమ్మడం. అంత ఇష్టమైతే ముట్టుకో అంటారు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ లక్షణాలు ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం చాలదు. ఎందుకంటే వాడికి స్పర్శ ఉండదు,
అతని అవయవాలు తినివేయబడతాయి. అది మరణకరమైన వ్యాధిగా అప్పుడు భావించారు ఆ కాలంలో. ఇప్పుడంటే మెడికేషన్ వచ్చింది. ఇది వేరు, అది వేరు. గొప్ప పాపిగా తీవ్రంగా పరిగణించబడ్డాడు. అవుట్ కాస్ట్ పర్సనాలిటీ ఇన్ ద సొసైటీ. సమాజంలో అంటరాని వాడు. ఇట్లాంటి వాడిని ముట్టుకోవటమా? వీధుల్లో నుంచి తరిమేసి ఊరు బయట దోసేస్తారు కుష్టివ్యాధి కలిగిన వాడిని. అలా ఊరు బయట ఉండాల్సిన వాడు దగ్గరికి వచ్చి ముట్టుకుంటా, నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధి చేయి అంటే, నాకు ఇష్టమే అంటే, ఇష్టమే అంటే ఎట్లా? నీ నోటి మాట, నీ చేతి క్రియ, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్ మస్ట్ మ్యాచ్. రెండు అవి మ్యాచ్ కావాలి. మాటల్లో ఇష్టం అంటావు, చేతల్లో అయిష్టం చూపిస్తావు. ఇవాళ చాలా ఇళ్లలో ఇదే కదా కనబడుతోంది. పైకి మాటల్లో చాలా ఇష్టం అంటాం, క్రియారూపం వచ్చేవాడికి చాలా అయిష్టంగా ప్రవర్తిస్తాం. సోదరుడా, సోదరి, యేసు ఇష్టమే అని చెప్పడానికి ముందే కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టుకున్నాడు. ఆయన ముట్టుకుంటే అతడు అంటే ఆయన ఇష్టపడినట్టుగా లెక్క. ఒక విచిత్ర పరిస్థితి జరిగింది ఇక్కడ. లేవీకాండం 14వ అధ్యాయం ప్రకారం ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఒక యాజకుడు ముట్టుకుంటే 7 దినాలు అపవిత్రుడై బయట ఉండాలి, పాళానికి వెళ్ళిపోయి ఉండాలి. ఇంకా విచిత్రం ఏంటంటే, మిరియాము అంటే మోషే గారు అక్క, మిరియాము కుష్టివ్యాధి కలిగింది అయ్యింది. మోషేపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆమెను శిక్షించాడు. ఆమె కొరకు ఇశ్రాయేలు జనాంగం అంతా 1 వారం రోజులు ప్రయాణం మానేశారు. ఆమె మళ్ళీ సమాజంలో కలవటానికి 1 వీక్ పట్టింది, 1 వారం పట్టింది ఆమె శుద్ధురాలను ప్రకటించడానికి మోషే. కనుక ఎంత గొప్ప నీతిమంతుడైనా పరిశుద్ధుడైనా కుష్ఠవ్యాధి కలిగిన వాడు ముట్టుకుంటే అపవిత్రుడవుతాడు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న సత్యం. అయితే యేసు వాడిని ముట్టుకున్నాడు. యేసు కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టుకుంటే యేసు అపవిత్రుడు కాలేదు సరిగదా, కుష్ఠవ్యాధి కలిగిన వాడు పరిశుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠవ్యాధి కలిగిన వాడు పరిశుద్ధుడయ్యాడు. వాడిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అనగా తక్షణమే ఇన్స్టంటేనియస్ హీలింగ్. 7 వారాలు కాదు. ఈ దినాల్లో చాలా మంది భక్తులు 7 వారాలు 70 వారాలు ఇంకా వీలైతే 7 సంవత్సరాలు పెడతారు మీటింగ్. నో, తక్షణమే వానిని ఆ రోగము విడిచిపోయింది. కుష్టి రోగము నుండి అతడు శుద్ధి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్టి వ్యాధి నుండి దేవుడు అతన్ని శుద్ధిపరిచాడు. ఈ రాత్రి కాలం మీరు గుర్తెరుగుతున్నారా? యేసు నిన్ను ముడితే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. యేసు నీవెలా ఉన్నావు అని చూడటం లేదు, నీ శరీరం ఎట్లుంది, నీ జీవితం ఎట్లుంది చూడటం లేదు. నీలో వస్తున్న పరివర్తన ఎట్లుంది, నీలో వచ్చిన ఆ విశ్వాసం ఎట్లుంది, ఆ ప్రభువుపై నీ ఆధారం ఎట్లుంది అనేది చూస్తున్నాడు. నాకిష్టమే, ప్రభు చెబుతున్న మాట నాకిష్టమే, రండి రక్షణ పొందండి. తదుపరి 4వ వచనంలో యేసు ఎవరితో ఏమీ చెప్పకుచుమి, కానీ నీవు వెళ్ళి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. 4వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీది ప్రసంగం ముగించుకొని దిగొస్తుండగా కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఆయన ఎదుటికి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ప్రార్థించాడు. ప్రభు అతనిని ముట్టి నాకిష్టమే, బాగుపడమన్నాడు. అతడు వెంటనే బాగుపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించిన దినాల్లో ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశారు, స్వస్థపరిచారు. లూకాసు వార్తికుడు ఎటువంటి రోగాలు యేసయ్య బాగు చేశారో కూడా
ఒక లిస్టు చెబుతూ వచ్చాడు. చాలా స్పష్టంగా లిస్టు రాస్తున్నాడు. ఏమేమి రోగాలు: చాంద్ర రోగులు, కుష్టి వ్యాధి కలిగిన వారు, జ్వరం కలిగిన వారు, గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, అనేక వ్యాధిగ్రస్తులను ప్రభువు బాగు చేశాడు. అయితే అన్ని వ్యాధులలో ఈ కుష్టి వ్యాధి అనేది ప్రత్యేకమైనటువంటి వ్యాధిగా గుర్తించబడింది. ఈ కుష్టి వ్యాధికి స్వస్థత అనేది ఆ కాలంలో లేదనే చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సిరియా దేశపు సేనాధిపతి నయమాను గురించి జ్ఞాపకం చేస్తూ, నయమాను తప్ప ఆ కాలంలో ఎవరు బాగుపడలేదు అని చెబుతూ, కుష్టి వ్యాధిగ్రస్తులను మరలా తరువాత ప్రభువారు బాగు చేసినట్టుగా మనం చూస్తాం. ఈ ప్రత్యేకమైన స్వస్థత ప్రక్రియ, ఈ ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రక్రియ, దాని వెంబడి చేయాల్సినటువంటి పని ఏమిటంటే, సాక్ష్యార్థమై ఆ వ్యాధిగ్రస్తుడు స్వస్థత నొందిన తరువాత సాక్ష్యార్థమై తన దేహాన్ని యాజకునికి కనపరుచుకోవాలి. యాజకుడు అతన్ని పరీక్షించాలి. పరీక్షించి పరిశుద్ధుడని ప్రకటన చేయాలి. ఆ సందర్భంగా స్వస్థత నొందిన వ్యక్తి మోషే ధర్మశాస్త్రంలో నియమించినటువంటి రీతిగా ప్రత్యేక అర్పణ అతడు చెల్లించాలి. ప్రత్యేక అర్పణ అతడు చెల్లించాలి. దీనిని గూర్చిన వివరం లేవియ కాండం 14వ అధ్యాయంలో చాలా తేటగా వ్రాయబడింది. మీరు 14వ అధ్యాయం అంతా చదివినట్లయితే దీనిలో రాస్తున్నాడు, మోషే కుష్టి వ్యాధి నుండి విడుదల పొందిన వారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ. 4వ వచనం నుండి మనం చూస్తే, 2 పవిత్ర పక్షులను తీసుకొని దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, హిస్సోపును తెమ్మని యాజకుడు ఆజ్ఞాపించాలి. యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలలో ఆ పక్షులలో ఒక దానిని చంపనాజ్ఞాపించి, సజీవమైన పక్షిని, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి, కుష్టి విషయంలో పవిత్రత పొందగోని వారి మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దాన్ని వదిలివేయవలెను. 2 పవిత్రమైన పక్షులే. ఒక పక్షిని చంపి దాని రక్తాన్ని ప్రోక్షించి, ఆ నీటిలో ప్రోక్షించి 7 మార్లు ప్రోక్షించి సజీవమైనటువంటి పక్షిని విడుదల చేయటం. ఈ విధానంలో ఒక వ్యాధిగ్రస్తుడు స్వస్థత నొందాడు అనేటువంటి ప్రకటన చేస్తాడు. తర్వాత వాడు బట్టలు కట్టుకుని పరిశుద్ధుడైన తర్వాత 8వ నాడు 10వ వచనంలో చూడండి, 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ పిల్లలను, గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావాలను. అర్పణ ఇది. అర్పణగా 2 గొర్రె పిల్లలను, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష గుడారంలోనికి 1 ఏడాది నిర్దోషమైనటువంటి ఆడ గొర్రె పిల్లలను, నైవేద్యం కొరకు నూనెను, 3వ 10 వంతుల గోధుమ పిండిని, అర్ధసేరు నూనె తీసుకుని రావాలి. ఇది అర్పణ. దీనిని తీసుకుని వచ్చి అతడు అల్లాడించినప్పుడు అతడి పాప పరిహారార్థ పశువును, దహన బలి పశువును వధించు, పరిశుద్ధ స్థలంలో గొర్రెపిల్లను వధించవలను. పాప పరిహారార్థమైనదని, అపరాధ పరిహారార్థమైనది యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. ఆ తరువాత ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలిలో నుంచి రక్తాన్ని తీసి పవిత్రత పొందుకొని వాని యొక్క కుడి చెవి మీదను,
కుడి బొటన వేలు మీదను కుడికాలు బొటన వేలు మీదను చమరాలి. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకునవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వేలుతో నూనె ప్రోక్షించవలెను. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సెరిమోనియల్, ఒక ప్రత్యేకమైన ఆరాధన సంబంధమైనటువంటి, అంగీకార సంబంధమైనటువంటి చట్టం ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతనిని స్వస్థపరిచారు. వ్యాధిగ్రస్తుడిగా, కుష్టి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న అతన్ని స్వస్థపరిచినప్పటికీ కృతజ్ఞత చెల్లించటానికి దేవాలయానికి వెళ్ళమన్నారు. అతడు పవిత్రుడు అని నిర్ణయించాల్సిందెవరు? యాజకుడు. కనుక నీకు వెళ్ళి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకో. ఎటువంటి స్వస్థత వచ్చింది అనేది సాక్షార్థంగా యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించు. ప్రధాన యాజకుడు ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఆ అద్భుత స్వస్థత, పసిపిల్లవాని వంటి దేహం ఈ వ్యాధిగ్రస్తుడు స్వస్థత నొందుట ద్వారా ప్రభు అతనికి ఇచ్చారు. కనుక మోషే నియమించిన కానుక సమర్పించు అని అతనికి చెప్పారు. దీనిలో ప్రభు అతనికి తెలియచేస్తుంది ఏమిటి అనగా, దేవుని యొక్క సన్నిధి నుండి మేలు పొందినటువంటి నీవు మౌనముగా ఉండక సాక్షివి అయి ఉండాలి. చూడండి, నీవు ఎవరితో ఏమియూ చెప్పకు సుమి. దేని గురించి చెప్పొద్దంటున్నాడు? తన స్వస్థతను గురించి చెప్పొద్దంటం లేదు. యేసు స్వస్థపరిచాడు అనేది చెప్పద్దు. దేవుడు స్వస్థపరిచాడు, నీకు స్వస్థత వచ్చింది, నీవు ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళి అక్కడ ఆచార సంబంధంగా నిర్ణయించబడినవి చెల్లించు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని బాగు చేశారు, కానీ వాటిని గురించి ఎక్కడ చెప్పమనలేదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి నేను చేసిన పనులు చెప్పండి వెళ్ళి అని ఆయన తనకు అంబాసిడర్స్గా, లేదంటే తన యొక్క మహిమలకు సాక్షులుగా ఆ మహిమలను ప్రచారం చేసుకోవటానికి ఆయన ఎక్కడ పనిచేయలేదు. ఆయన అనేక స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మౌనంగా ఉండమన్నాడు. అది ఎరిగి ప్రజలు ఆయన వెనకాల వచ్చారు తప్ప నో పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ ప్రభు ఇష్టపడలేదు. సోదరుడా, సోదరి, మరి ఈ దినాల్లో ఎట్లుంది? ప్రభు ఏదైనా ఒక సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తే దాన్ని పత్రికల్లో, కరపత్రికల్లో, వీలైతే పాంప్లెట్లు వేసి పంచుకుంటాం. మీడియాలో ఎక్స్ట్రాడినరీగా పబ్లిసిటీ చేయవలసింది చేయటం ప్రభు అతనికి సూచిస్తున్నాడు. అక్కడ అతన్ని ఎవరు స్వస్థపరిచారు అనే దాన్ని ఆయన ఎక్స్పోజ్ చేయట్లేదు, కానీ అతనికి ఏం జరిగింది అనే దాన్ని మాత్రం ఆయన ఎక్స్పోజ్ చేయమని చెప్తున్నారు. అతనికి స్వస్థతనిచ్చినటువంటి ప్రభువును బయట పెట్టడం ఆయనకి ఇష్టం లేదు, కానీ అతనికి వచ్చిన స్వస్థతను మాత్రం బయట పెట్టాలి. మరియు కృతజ్ఞతగా దేవునికి అర్పణ చెల్లించటం అనేది అతనికి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువు యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. నిజమైన ప్రభు బిడ్డల యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉంటుంది. ఎన్నడూ ఏ సేవకుడు, నిజమైన సేవకుడు తన యొక్క పరిచర్లో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి తనను ఎక్స్పోజ్ చేసుకోవడం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ జీసస్ క్రైస్ట్, ఒక మానవునిగా, సంపూర్ణ మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారు తనను సైలెన్స్లో ఉంచమన్నారు. ఆయనను గూర్చి ప్రకటన వద్దు, కానీ ఆయన వలన జరిగిన దానిని ప్రభు మహిమార్థం, ప్రజల క్షేమార్థం, ఆ వ్యక్తి కృతజ్ఞతతో అర్పణ చెల్లించుట ద్వారా తెలియపరచమని ప్రభు సూచించారు. సోదరుడా, సోదరి, మనం కూడా ఎన్నో అద్భుతాలు మన ప్రభు నుండి పొందుకుంటున్నాం. వాటన్నింటినీ లెక్కించినట్లయితే మన తల వెంట్రుకలను మించి ఉంటాయి.
మరి వాటి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? సాక్ష్యపు జీవితం కలిగి ఉంటున్నామా? అర్పించు వారముగా మనం ఉంటున్నామా? ఒక గంట ఆక్సిజన్ పెడితే 1000 రూపాయలు తీసుకుంటారు ప్రైవేట్ వైద్యులు. ఒకరోజు ఒక గదిలో నీవు అడ్మిట్ అయితే 2500 రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రైవేట్ వైద్యులు. మరి ప్రభువు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ స్వస్థత, ఈ రక్షణ, ఈ ఆరోగ్యం, వీటికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలుగుతావు? కనుక నీవు ప్రభువుకి సాక్షార్థంగా జీవించాలి. క్రైస్తవుడు యేసుక్రీస్తుకు సాక్షి. యేసుక్రీస్తుకు సాక్షి అంటే యేసుక్రీస్తు ఎట్లున్నాడో అనేది లోకానికి చెప్పటానికి తన జీవితాన్ని సాక్షిగా మలిచేవాడే క్రైస్తవుడు. ఏమైనా దేవుని యొక్క బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమం ప్రార్థనా శిబిరంలో కానీ, టీవీ ప్రోగ్రామ్స్లో కానీ ఎంతోమంది ప్రభువులోకి వచ్చారు. ఎంతోమంది స్వస్థత పొందిన వారు ఉన్నారు. కొందరు మిత్రులు, స్నేహితులు మంచి ఉద్దేశంతోనే చెప్పారు, వీటన్నిటిని ముద్రించవచ్చు కదా, వీటన్నింటినీ టీవీ తీసి అందరూ చూపిస్తున్నట్లుగా మీరు కూడా చూపించవచ్చు కదా. ప్రార్థనా శిబిరంలో ఎన్ని కార్యాలు ప్రభువు చేశారు. వాటిని తీసుకొచ్చి మీరు కూడా పలానా వాళ్ళు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేసుకుంటే బాగా ప్రజలు స్పందిస్తారు కదా. ప్రజలు స్పందించాల్సింది మాకు కాదు, ప్రభువుకు. ఒక స్థలానికి కానీ ఒక వ్యక్తికి కానీ ప్రాధాన్యత లేదు, ప్రభువుకే తప్ప ఏ వ్యక్తికి, ఏ స్థలానికి, ఏ మందిరానికి, ఏ సంస్థకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు. ఎవరికి ఏమీ చెప్పవద్దు. దేని గురించి నేను స్వస్థపరిచానని చెప్పొద్దు, కానీ స్వస్థత వచ్చింది సాక్షార్థంగా జీవించన్నాడు. కనుక ఈ రాత్రి కాలం యూ షుడ్ సెట్ యువర్ ప్రయారిటీ. నీ యొక్క జీవితంలో నీవు ఏ విధంగా జీవిస్తున్నావు, దేనికి ప్రాముఖ్యతలు ఇస్తున్నావు అనేది నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక మోషే నియమించిన కానుకను సమర్పించమన్నాడు. ఏమిటి మోషే నియమించిన కానుక? మనం చూచాం, కుష్ఠరోగి విషయంలో ప్రత్యేకమైన కానుక. కానుక ఎందుకు సమర్పించాలి? ఇది ఒక మంచి ప్రశ్న. కృతజ్ఞతగా ప్రభువు సన్నిధిలో ప్రభువిచ్చిన మేలు కొరకు రికగ్నైజ్ చేస్తూ, ఆయన సేవ నిమిత్తం, ఆయన మందిర పరిచర్య నిమిత్తం, ఆయన సేవకుల పోషణ నిమిత్తం, ఆయన పని యొక్క కొనసాగింపు నిమిత్తం అర్పణలు ఇవ్వటం బైబిల్ గ్రంథంలో దేవుడు నియమించినటువంటి విధానం. సువార్త ప్రకటన చేయువాడు సువార్త ప్రకటన వలన జీవించవలనని ప్రభువు నియమించాడు అన్నాడు పౌలు భక్తుడు. అలాగే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దు అన్నాడు. కనుక దేవుడు ఎద్దులను గూర్చి విచారిస్తున్నాడా? కాదు. దేవుడు ఎద్దులను గూర్చి విచారించటం లేదు, మనుషులను గూర్చి విచారిస్తూ ఈ మాట చెప్పాడు అన్నాడు. నిజమే. కనుక నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దు అన్నప్పుడు దేవుని పని చేస్తున్న సేవకుడు దేవుని పని ద్వారా జీవించటం అది విధి. పౌలు భక్తుడైతే దానిని కూడా వినియోగించుకోవటానికి ఇష్టపడలేదు. దానిని కూడా సమర్పించాడు. తన చేత్తో కష్టపడి పనిచేసి తన పోషణ చూసుకుంటూ, కొలువులో సొంతగా అతడు దండులో కొలువు ఉండేవాడు సొంతగా డబ్బు పెట్టుకుని ఉంటాడా అన్నాడు. అవును, ఎవరుంటారు? కనుక శ్రేష్టమైనటువంటి సాక్షి జీవితం పరిశుద్ధుడైన పౌలు జీవించాడు. క్రైస్తవులకు మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నియమించిన కానుక సమర్పించమన్నాడు ప్రభు అతనితో. కనుక ఒక వ్యక్తి
ఏ ప్రభువు నుండి ఏ కార్యం పొందినప్పటికీ కూడా అతడు సాక్షి జీవితంగా ఉట్టి నోటి మాటతో ఇదిగో నేను స్వస్థత పొందానని చెప్పటమే కాదు, ప్రభు కార్యాల్లో అతడు సంపూర్ణంగా పాలిభాగస్తుడై ఉండటం నేర్చుకోవాలి. లేఖన భాగాల్లో అనేక మంది ప్రభు యొక్క నామములో స్వస్థత పొందిన వారు ఆయనకు కృతజ్ఞత చెల్లించిన వారుగా మనం చూస్తాం. ఉదాహరణకు భక్తుడు లాజరును మనం చూస్తే, అతడు బేతని నివాసి మరణం నుండి లేచిన తరువాత, ప్రభు చేత లేపబడిన తరువాత అతడు ప్రభువు వారికి సాక్షార్థంగా జీవిస్తూ ఆయనను ఇంటికి పిలుచుకొని ఆయనకు పరిచారం చేస్తూ ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు ఆయన శిష్యులకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు. అదే ఇంట మరియ ఆయన పాదముల మీద అచ్చజటా మాంసి అత్తరు సేరున్నర కృమ్మరించినట్లుగా మనం చూస్తాం. కనుక హృదయము కృతజ్ఞతతో నిండుట, ప్రభువు చేసిన కార్యములను బట్టి మన అంతరంగాల్లో కృతజ్ఞత ఉంటుందా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా నన్ను శుద్ధిపరుచు, నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అని వచ్చిన వాడు అక్కడితో అయిపోలేదు అతని యొక్క డ్యూటీ. అతడు ప్రజల ఎదుట కూడా తన యొక్క జీవితాన్ని కనపరచాలి. ఇదిగో ఇంతమంది జనసమూహం ఎదుట నేను బాగయ్యాను కదా, వీళ్ళందరూ చెప్పరా సాక్ష్యం? కాదు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, యాజకుడు నిన్ను సర్టిఫై చేయాలి. ఇంతమంది ప్రజలు చూస్తుండగా బాగుపడ్డాడు, వాస్తవమే. యేసు స్వయాన బాగు చేశాడు, వాస్తవం. అయినప్పటికీ కూడా మందిరానికి వెళ్ళి యాజకునికి కనపడాలి. ప్రతి క్రైస్తవుడు తాను ఇండిపెండెంట్గా చేస్తున్న మినిస్ట్రీతో పాటుగా చర్చ్ రిలేటెడ్ మినిస్ట్రీని అలవాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా సంఘానికి అతకబడినటువంటి ఒక అవయవముగా ఉండటం నేర్చుకోవాలి. 5వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుండి దిగి వచ్చి కుష్టి వ్యాధిగ్రస్తుడిని బాగు చేసిన తర్వాత ఆయన కపెర్నహూముకు వెళ్ళారు. కపెర్నహూము అనగా కనికర గృహము అని అర్థం. నహూము ఇల్లు, కపెర్నహూము అనగా నహూము ఇల్లు. నహూము గ్రంథం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో నహూము ప్రవక్తను గురించి మనం ధ్యానం చేశాం. నహూము అంటే అర్థం కనికరం. కనుక కనికరము గల గృహం కపెర్నహూము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామంలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన నజరేతులో పెరిగారు. అయితే అక్కడ ప్రజలు ఆయన తోసిపుచ్చారు. అందువలన ఆ ప్రభు కపెర్నహూముకు వెళ్ళి నివాసం ఉంటున్నారు. ఆయన ఆ యొక్క కపెర్నహూముకు వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం వెంటనే చోటు చేసుకుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో లూకా కూడా ఈ యొక్క ప్రత్యేకమైన వృత్తాంతాన్ని రికార్డ్ చేశాడు. రోమన్ ఆఫీసర్, సెంచూరియన్, రోమా ప్రభుత్వములో అధిపతి, శతాధిపతి అయినటువంటి ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు అతని ఇంట దాసుడు పెరాలసిస్తూ అతడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఉండటం చూచి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను స్వస్థపరచమని వేడుకుంటున్నట్లుగా ఈ వచనం ప్రారంభంగా అనిపిస్తుంది. చదువుతాను చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. రోమన్స్
యూదులను పరిపాలిస్తున్నారు. రోమియులు యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో ఈ యూదయ ప్రాంతం వారిని వాళ్ళు పరిపాలిస్తున్నారు. విద్యాధికుడు, ఉద్యోగి, అధికారి, చాలా గొప్ప వ్యక్తి రోమన్. అతడు పరిపాలకుడు, ఏలుతున్నవాడు, అతని సంబంధితులు. కనుక అతడు యూదులలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభువా అని పిలవటం మనం చూస్తున్నప్పుడు తాను ఎంతగా తనను తాను తగ్గించుకొని ప్రభువుని ఎంతగా హెచ్చిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మానవులుగా మనకున్నటువంటి ఆధిక్యతలు ప్రభువు ఎదుట చాలా అల్పం. దానిని మనం గ్రహించాలి. ఈనాడు చాలామంది తమ యొక్క పౌరసత్వాన్ని బట్టి, అనగా వాళ్ళకున్నటువంటి ఆధిక్యతలను బట్టి, కులమును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అనేక విశిష్టతలను బట్టి తాము గొప్పవారమని తలుస్తున్నారు. అయితే ప్రభు పాదాల దగ్గర మేమెంత మాత్రము ఎన్నిక చేయబడమనే గుర్తింపు ఈ శతాధిపతి నుండి మనం నేర్చుకోవాలి. ఈ శతాధిపతి నిజముగా కనికరం గలవాడు. తన దాసుడు బాధపడుతోంది. తన తండ్రి కాదు, తన పినతండ్రి కాదు, తన మేనమామ కాదు, తన మామగారు కాదు, తన తమ్ముడు అన్న అంతకంటే కాదు. శతాధిపతి ఇంట ఒక దాసుడున్నాడు. చూస్తున్నారా? ఈ దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. ఇంటిలో పడిపోయి ఉన్నాడు. మునుపటి కాలంలో ఎంతో సేవ చేసినటువంటి వాడే. అయితే అతడు బాధపడటం చూచి శతాధిపతి అన్యుడు బాధపడుతున్నాడు. రోమన్స్ అంటే అన్యులే. కనుక ఈ శతాధిపతి యేసును వేడుకుంటున్నప్పుడు తన దాసుని యొక్క బాధను చూచి తాను వేడుకుంటున్నాడు. చూడండి, ఇతరుల యొక్క శ్రమానుభవాలను ఫీల్ అవటం, వాటిని తమవిగా భావించటం ఎవరైతే చేస్తారో వారు ప్రభువు దగ్గర మోకరిల్లుతారు. అతడు అంటున్న మాట, అతడు పడి ఉన్నాడయ్యా, చావ సిద్ధమై ఉన్నాడు అంటాడు ఇంకో స్వార్థలో. కనుక తనకు పరిచర్య చేసిన వాడు ఇప్పుడు కదలలేకపోతున్నాడు. చూడండి, సాధారణంగా యేసు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో బానిస వ్యాపారం ఉండేది, అమ్మటం అటువంటి ఉండేవి. అట్లాంటప్పుడు ఒక దాసుని విలువ ఎంత? చాలా అల్పం. అటువంటి దాసుడు ఒకటి పోతే 10 మంది వస్తారు. అట్లాంటిది ఆ వ్యక్తి కొరకు ఎందుకు అతడు అంతగా ప్రాధేయపడుతున్నాడు అన్నప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ దాసుని యొక్క నమ్మకత్వం, తన యజమానుని పట్ల తను కనపరిచినటువంటి విశ్వాస్యత, ఆ యజమానుని తనను తాను తగ్గించుకునేటట్లుగా చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. యేసు అంటున్నారు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను అని శతాధిపతితో చెప్పగా అతడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, ప్రభు అంటున్నారు, నేను నీ ఇంటికి వస్తాను, వచ్చి బాగు చేస్తానన్నారు. యేసు ప్రభు ఇస్తున్న స్పందన చూడండి. ఇక్కడ కనికరము కలిగినటువంటి శతాధిపతిని చూచి ప్రభు తన కనికరాన్ని అతని పక్షంగా ఉంచి మాట్లాడుతున్నారు. నేను ఇంటికి వచ్చి బాగు చేస్తాను పదమన్నారు. అతడు వెంటనే మరింత దీనుడై వినమ్రుడై చెబుతున్నాడు, ప్రభువా, నా ఇంటికి నీవు రావటానికి నేను యోగ్యుడను కాను. ఈ రాత్రికాలం మనకిటువంటి అభిప్రాయం ఉందా? ప్రభువా, నీవేమిటి నా గృహానికి రావటం ఏంటి?
నాకేమి అర్హత యోగ్యత ఉంది, నేను పనికిమాలిన వాడనే అని ఒప్పుకునే స్వభావం మనకుందా? ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభు మీరు రావటానికి నాకు యోగ్యత లేదు, నా గృహానికి అధికారం లేదు, యోగ్యత లేదు, కనుక మీరు మాట సెలవివ్వండి చాలన్నాడు. మాట మాత్రం సెలవివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట మాత్రం సెలవిస్తే చాలు అనేటువంటి విశ్వాసం ఆ శతాధిపతి యేసునందు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మాట మాత్రం సెలవిమ్మన్నాడు? ఆయన సృష్టికర్త అని అతడు గుర్తెరగగలిగాడు. యేసు సామాన్య మానవుడు కాడు. యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి సృష్టికర్త, ఎలోహీం దేవుడు. కనుక ఆయన నా గృహానికి రావటానికి నేను పాత్రుని కాదు. ప్రభు, నేను నీ పాదాల దగ్గరికి రావాల్సిందే తప్ప మీరు మా ఇంటికి రావటానికి మాకు యోగ్యత లేదయ్యా. ఒక శతాధిపతి, అంత అధికారి, ఉన్నతమైన ప్రభుత్వోద్యోగములు ఉన్నవాడు, అతడే నాకు యోగ్యత లేదంటే ఇది నా నువ్వు నేను అక్కడ నిలుస్తా. అవును, మన జీవితాల్లో ఎన్నిక లేని వారు, అయోగ్యులం అయినప్పటికీ ఆయన తన కృప చేత మనలను యోగ్యులనుగా ఎంచుతున్నాడు. మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. హీ రికగ్నైజ్డ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య యొక్క శక్తిని ఎరిగి మాట్లాడుతున్నాడండి. ఈ రాత్రి ఎంతో కాలంగా యేసును వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్న నువ్వు, యేసు మాట మాత్రం పరిస్థితులను చక్కబెడతాడనే నమ్మకం నీ జీవితంలో ఉందా? ఆలోచించు. అనేక పర్యాయాలు మనం ప్రభువుతో ఉన్నామని చెప్పుకుంటూనే పిరికి వారంగా ఉంటాం, ధైర్యం లేని వారుగా ఉంటాం, విశ్వాసంలో దిగజారిన వారుగా కనిపిస్తుంటాం. అట్లా అవసరం లేదు. మాట మాత్రం సెలవిస్తే చాలు. యేసయ్య యేసు మాట మాత్రం సెలవిస్తే సముద్రపు పొంగు అణిగిపోయింది. యేసు మాట మాత్రం సెలవిస్తే దయ్యములు పందులలోనికి పోయి ప్రపాతంలో పడి 2000 చచ్చిపోయాయి. యేసు మాట మాత్రం సెలవిస్తే 5000 మందికి ఆహారం వచ్చింది. యేసు మాట మాత్రం సెలవిస్తే లాజరు బ్రతికించాడు. అవును, యేసు మాట దేవుని వాక్కు. దేవుని వాక్యము కొన్న క్రెడిబిలిటీ అది. కనుక నీవు మాట్లాడు ప్రభువా, నువ్వు ఆజ్ఞాపించు ప్రభువా, నువ్వు సెలవి ప్రభువా, పక్షవాయువు ఎంత నీ ముందు. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్. ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడండి ఈ శతాధిపతి. ఈ రాత్రి కాలం మనం కూడా మన సమస్యలను చూచినప్పుడు అవి ఎంతో తీవ్రమైనవే, మనము వాటిలో కొంచెమైనా తీర్చలేం. అట్లాంటి వాటిని ప్రభువు ముందు ప్లేస్ చేసినప్పుడు, ప్రభువా నువ్వు ఒక్క చిటికేస్తే చాలు, నువ్వు మాటిస్తే చాలు, నువ్వు అంటే చాలు, నా పరిస్థితులు మారిపోతాయి. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసం. కనుక అతను ఎప్పుడైతే ఈ విధంగా అంటున్నాడో, ఇంకా కొనసాగించి ఇంకో మాట అన్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. శతాధిపతి పైనున్నటువంటి ప్రభుత్వ అధికారులకు, రోమన్ గవర్నర్కు లోబడి ఉంటాడు. అలాగే శతాధిపతి కింద కూడా కొందరు వ్యక్తులు ఉంటారు. అధికారము ఎవరికైతే కలిగి ఉంటుందో ఆ వ్యక్తికి లోబడి ఉండటం అనేది నాకు తెలుసు. నా క్రింద ఉన్న ఉద్యోగులను బట్టి అధికారం విలువ నేను గుర్తెరిగిన వాడును ప్రభువా. కనుక ఇప్పుడు నేను నిన్ను అడుగుతోంది ఏంటంటే, నువ్వు అధికారం కలిగిన వాడువు గనుక నువ్వు మాటిస్తే చాలు. అదే అతను చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవిస్తే చాలు. ఎందుకు అనగా ఆయన అధికారం కలిగిన వాడు. ఎవరిపై అధికారం కలిగిన వాడు? వ్యాధులపై, మరణముపై, దయ్యములపై ఆయన అధికారం కలిగిన వాడు. కనుక ప్రభు, నీవు మాటిస్తే చాలయ్యా, నీకు అధికారం ఉంది. నా దాసుని పని చేయమంటే చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాను. నేను నా సేవకునికి ఎంత సునాయాసంగా
ఆజ్ఞలు ఇచ్చేస్తుంటానో నెరవేర్చమని, అంత సులభంగా నువ్వు దీనిని తీసివేయగలుగుతావు ప్రభువా. ఏమిటది? పక్షవాయువు. పక్షవాయువు వచ్చిన వారు ఈ దినాల్లో రికవరీ అవటం అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. మా కజిన్ బ్రదర్ ఒక ఆయన పక్షవాయువు వచ్చింది 4 నెలల క్రితం. ఇప్పటికీ ఆయన చేయి కదపలేకపోతున్నాడు. చాలామంది వైద్యుల దగ్గర తిప్పిన తర్వాత ఎన్నో మందులు ఇచ్చి ఫిజియోథెరపీ చేపిస్తే కాలు కొంచెం కదుపుతున్నాడు. కనుక ఇక్కడ చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ శతాధిపతి అడుగుతున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవి చాలు. సోదరుడా, సోదరి, 2000 సంవత్సరాలు అయిపోయినా, శాస్త్రం ఇంత డెవలప్ అయినా, మెడిసిన్స్ ఇంత అడ్వాన్స్డ్ అయిపోయినా కూడా, డయాగ్నోస్ చేసేటువంటి పరికరాలు విస్తారంగా వచ్చినా కూడా పక్షవాయువు బాగు చేయబడటానికి ఇట్ టేక్స్ లాంగ్ టైం. గత సంవత్సరం డిసెంబర్లో నాతో పాటు బెంగళూరు సభలకు వచ్చినటువంటి సేవకునికి పక్షవాతం వచ్చింది స్టేజ్ మీద. ఇప్పటికి 11 మాసాలు 10 మాసాలు పూర్తయిపోయింది. ఇప్పటికీ పరిపూర్ణ నడక రాలేదు. పక్షవాయువు దీర్ఘకాలిక వ్యాధి. కానీ ఇక్కడ అంటున్నాడు, మాట మాత్రం సెలవిస్తే చాలు, వెంటనే స్వస్థత, ఇన్స్టాంటేనియస్ హీలింగ్. అది విశ్వాసం. ఒక సేవకునికి సునాయాసంగా నేను ఆజ్ఞలు ఇచ్చేస్తుంటానో, నా పై అధికారులు నాకెట్లా ఆజ్ఞలు ఇస్తూ ఉంటారో, అలా నీవు పక్షవాయువుకు ఆజ్ఞాపించయ్యా. ఆజ్ఞాపిస్తే చాలు, అది అతను విడిచిపోతుంది అని నాకు తెలుసు. బికాజ్ యు ఆర్ గాడ్ ఆల్ మైటీ. నీవు సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు. మనిషిగా వచ్చావు, కానీ నీవు దేవుని వాక్యాన్ని అని ఎరిగి అతను మాట్లాడుతున్నాడు. కనికర గృహంలో కనికరం చూపవా అని విధేయత చూపిస్తూ అతడు తన విశ్వాస్యతను అన్యుడైనప్పటికీ ప్రదర్శిస్తుండగా ప్రభు అతని మాటలకు ఆశ్చర్యపడి, యేసుక్రీస్తు ప్రభువారు అతని విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డారు. కొన్ని పర్యాయాలు విధేయులైన వారిని, మనలను ఫాలో అవుతున్న వారిని చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. బ్లైండ్ ఫెయిత్, ఏమి అనుమానము లేనటువంటి విశ్వాసం. అతను యేసుక్రీస్తు ప్రభుకేం బంధువు కాదు, యూదుడు కాదు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి గొప్పవాడేం కాదు. ఒక జెంటైల్ లీడర్, ఒక అన్యుల అధికారి, నాయకుడు. అతనిలో ఏంటి ఇంత విశ్వాసం? దేన్ని చూచి? యేసును గురించి విని, యేసును గురించి ఎరిగి అతని విశ్వాసం బలపడింది. కనుక పుట్టు క్రైస్తవుడే కానవసరం లేదు దేవుని సేవ చేయటానికి కానీ, దేవుల్లో ఎదగటానికి కానీ. దేవుని వాక్యం చెబుతోంది, ఎవరైతే ఆయనను ఎరుగుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లోనే అద్భుతాలు. ప్రభు వెంటనే ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనా సైతం ఇంతటి విశ్వాసం ఉన్నట్లు, ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. నిజమే, ఇశ్రాయేలులో సైతము ఇంత గొప్ప విశ్వాసం నేను ఇప్పుడు చూడలేదు. ప్రభు అంతరంగాన్ని ఎరిగినవాడు. ప్రభు నోటి మాటకు పడిపోయేవాడు కాదు. ప్రభు నీ పై రూపానికి పడిపోయేవాడు కాదు. ఆయన హృదయం ఎరిగినటువంటి వాడు. ఈ శతాధిపతి తానేం మాట్లాడుతున్నాడో అది హృదయములో నుండి వస్తున్న మాట గనుక ప్రభు ఎరిగి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులోనైనా అనగా ధర్మశాస్త్రం ఎరిగిన వారిలోనైనా, అబ్రహాము సంతానపు వారిలోను అయినా, మోషే ధర్మశాస్త్రమును వంటబట్టించుకున్న వారిలోనైనా, యాజకులలోనైనా, భక్తుల్లోనైనా
ఇప్పటి వరకు ఇలాంటి విశ్వాసం నేను నిశ్చయంగా చెబుతున్నాను, నేను చూడలేదంటున్నాడు. విశ్వసించడానికి క్రైస్తవుడికే అవుతుంది అనుకుంటున్నారా? పొరపాటు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి అయినా సరే ప్రభువు నుండి దీవెనలు అందుకోవటానికి అనుకునే. ప్రభు మాట్లాడుతూ, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు. అతడు ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ప్రభు ఉపయోగించారు. అదేంటంటే, శతాధిపతి తన సేవకుని కొరకు విజ్ఞాపన చేసుకుంటున్నాడు. శతాధిపతి ప్రభువును గనపరుచుకున్నాడు. అది ప్రభువు చూచి ఆశ్చర్యపడ్డాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభువు ఇక్కడి నుంచి తన వర్షన్ ఆఫ్ డిక్లరేషన్ ఎటు తీసుకెళ్తున్నాడంటే, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అన్య జనాంగము గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యూదుడిగా పుట్టాల్సిన పని లేదని, ధర్మశాస్త్రం ఎరిగిన వాడే అయి ఉండాల్సిన పని లేదని, ధర్మశాస్త్ర క్రియలు చేసిన వాడే అయి ఉండాల్సిన పని లేదని, యేసునందలి విశ్వాసము చేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి పరలోక రాజ్యంలో కూర్చునే అవకాశం యేసుక్రీస్తునందలి విశ్వాసం చేత మనకు లభిస్తోంది అనేటువంటి మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజ్య సంబంధులు అనగా ఇశ్రాయేలు దేశమందు వాక్యమును ఎరిగినటువంటి ప్రజలు. ఇశ్రాయేలు రాజ్య సంబంధులు అని అర్థం చేసుకోవాలి. వారు ప్రభువును నమ్మలేదు. అన్యులు ప్రభువును నమ్మారు. అన్యులై ఉండి ప్రభువును నమ్మిన వారు పరలోక రాజ్యానికి వచ్చి విశ్వాస వీరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటే, లోకస్తులుగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేలు రాజ్య సంబంధులు అగ్నిగుండములో పడిపోతారు, చీకటిలో పడుతున్నారు. బికాస్ దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద మెస్సియా. యేసే క్రీస్తు అని వారు అంగీకరించడానికి ఎన్ని రుజువులు వారి ఎదుట ప్రదర్శించబడినా, ఎన్ని అద్భుతములు యేసు వారి ఎదుట చేసినా వారు నమ్మలేకపోయారు. అది కారణం. కానీ ఈ శతాధిపతి అయితే తన ఎదుట ఏ విధమైనటువంటి అద్భుతాలు చేయబడక ముందే తాను యేసునందుకు వచ్చి, ప్రభువా నా దాసుని స్వస్థపరచు, నా తండ్రిని అనలేదండి, నా దాసుని స్వస్థపరచు. ఎంత కనికరము గల యజమానుడు. ప్రాక్టికల్ లీడర్షిప్. ఎప్పుడైతే నీవు నీ క్రింది వారి ఆరోగ్యం కొరకు వేడుకుంటావో, కష్టపడతావో, అప్పుడు నీ యొక్క లీడర్షిప్, నీ నాయకత్వం నిలబడుతుంది. యేసు అంటున్నారు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందిన దేవునికి స్తోత్రం. యేసు అతడు కోరినట్లుగా మాట మాత్రం సెలవిచ్చారు. నీవు కోరినట్టుగా అవుతుంది, వెళ్ళమన్నారు. ఆ ఘడియలోనే, ఏ క్షణాన యేసు మాట మాత్రం సెలవిచ్చారో ఆ క్షణాన ఆ దాసుడు సంపూర్ణ స్వస్థత పొందాడు. 14వ వచనమును మీ ఎదుట ఉంచుకోండి. 14 నుండి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగం పేతురు గృహము, పేతురు ఇల్లు. చూడండి, ఇదే అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ముగించి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో తన ఇంటికి వచ్చారు. అదొకటి. తరువాత ఆయన పేతురు ఇంటికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు బోధకుడు, పేతురు శిష్యుడు. శిష్యులు గురువు గారింటికి వెళ్ళటం సాధారణం. కానీ గురువు శిష్యుల ఇంటికి రావటం చాలా రేర్ ఇష్యూ, అప్పుడప్పుడు జరిగేది. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంటికి వెళ్ళాడు.
పేతురు ఇంట అతని అత్తగారు జ్వరముతో పడుంది. యేసు వెళ్ళి ఆమె చేయి పట్టి లేవనెత్తి ఆమె యొక్క జ్వరము నుండి ఆమెను విడిపించగా ఆమె లేచి శక్తి పొందినదై ఉపచారం చేస్తాంది. ఈ సన్నివేశం మనకు ఇక్కడ వ్రాయబడింది, చదువుకుందాం. యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. పైన వ్రాయబడిన వాక్య భాగాన్ని రాత్రి మనం ధ్యానించాం. యేసు మాట సెలవీయగా పక్షవాయువు అతనిని విడిచెను. ఇక్కడ యేసు పేతురు అత్త చేతిని ముట్టగా ఆమెను బాధిస్తున్న జ్వరము విడిచెను. బై వర్డ్ అండ్ బై ద టచ్. యేసు ముట్టి బాగు చేశారు. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు ఏమీ మాట్లాడలేదు. పేతురు ఇంట ఆ బాధపడుతున్న అత్తగారిని చేయి పెట్టి ముట్టి లేవనెత్తారు. యేసు యొక్క చేతి స్పర్శ, సృష్టికర్త యొక్క స్పర్శ సృష్టిని బాగు చేస్తుంది. ఆయన సృష్టికర్త. ఆమె ఎందుకు పడుందో ఆయనకు తెలుసు. ఆయన ఒరిజినల్ రిపేరర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. భౌతిక శరీరం యొక్క నిజమైనటువంటి మెకానిక్ ఆయన ఆమెను తాకినప్పుడు, ప్రభు ఆమెను ముట్టినప్పుడు ఆమె విడుదల పొందింది. అలాగే బైబిల్ గ్రంథంలో ఆయనను తాకిన వారు స్వస్థత నొందిన సన్నివేశాలున్నాయి. రక్తస్రావము గల స్త్రీ వైద్యుల చేత తెప్పలు పడి వ్యాధి నుండి నివారణ పొందలేక బాధపడుతున్న సమయంలో యేసు ఆ మార్గాన్ని వెళుతుంటే యేసు ఆ యొక్క యాయిరు అనేటువంటి అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి వెళ్తున్నారు. ఆమె పరిగెత్తుకుని వచ్చి ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలను. యేసు నుండి ప్రభావం వెడలింది. అదే యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో తెలియచేస్తూ అంటాడు, ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో సెలవిచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తారు. జ్వరముతో పడిపోయిన వారికి కుటుంబీకులు ఉపచారం చెయ్యాలి. ఈ మాసంలో 1 వారం దినాలు నేను జ్వరంకు బాధపడ్డాను. ఇంటిలో అందరూ నాకు ఉపచారం చేశారు. నేను ఉపచారం చేయించుకునేవాడిగా ఉన్నాను, ఉపచారం చేసేవాడిగా లేను జ్వరంతో ఉన్నప్పుడు. ఇక్కడ ఆమె కూడా అదే పరిస్థితి. ఉపచారం చేయించుకునే వ్యక్తి ఉపచారం చేసే వ్యక్తిగా మారింది. శక్తిహీనురాలు శక్తివంతురాలైంది. ఆధారపడే ఆమె ఆధారంగా మారింది. కనుక యేసులో ఉన్న శక్తిని మనం గుర్తెరగాలి. యేసు ఇచ్చే విడుదలను మనం ఆశించాలి. యేసును మన ఇంటికి ఆహ్వానించుకుందామా? మన హృదయములోనికి స్వీకరించుకుందామా? మన యొక్క బలహీనతలను ఆయన మార్చేస్తాడు, తీసేస్తాడు. మన రోగముల నుండి మనలను విమోచించగలిగినటువంటి వాడు. సోదరుడా, సోదరి, ఆయన ఒక విశ్వాసిని రోగముతో ఉంచి కూడా సంరక్షించగలిగినటువంటి వాడు, దీర్ఘకాలం జీవింపజేయగలిగినటువంటి వాడు. మనం అనుకుంటాం మరణం బారిన పడిపోతామేమో అనారోగ్యం వస్తే అని. భక్త సింగ్ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా కోమాలో ఉన్నారు. కోమాలోకి వెళ్ళిన వెంటనే మనం అనుకుంటాం ఇవాళ కాదు రేపు చనిపోతాండి అని. 11 సంవత్సరాలు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యమైంది? సరిహద్దు గాంధీగా పేరుగాంచినటువంటి
ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మీరు వినే ఉంటారు ఆయన చరిత్ర. చాలా ఎత్తుంటాడు ఆయన, 7 అడుగుల దగ్గర ఉంటాడు. ఆయన ఎయిమ్స్లో అనుకుంటా, ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఎన్నో సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే, వ్యాధి వస్తే చచ్చిపోతాం అని అనుకుంటాం. వ్యాధినిచ్చి కూడా బ్రతికించగలిగినటువంటి దేవుడు. విజయవాడలో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 10-11 సంవత్సరాల క్రితం సోమశేఖర్ అనే అతను కోమాలో ఉన్నాడు. ఇప్పటికీ అతను కోమాలని ఉన్నాడు. కనుక వ్యాధి మరణానికి వస్తుందని మనం అనుకుంటాం. ఆయన ఎటువంటి దేవుడు అంటే, వ్యాధి నుంచి విడుదల ఇచ్చి కాపాడగలడు, వ్యాధిలో ఉన్నప్పటికీ కూడా కాపాడగలిగినటువంటి దేవుడు. ఆయన మనకుండగా ఈ లోకంలో మనకి ఏది అవసరం లేదు. కనుక మన వ్యక్తిగత జీవితాలకి ప్రభు సంపూర్ణతనిస్తాడని మనం తెలుసుకుందాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. యేసు ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్స్నే కాదు, అనారోగ్యాలనే కాదు, దయ్యములను కూడా వదిలించి ప్రజలకు నెమ్మదిని కలుగజేశాడు. దయ్యము అంటే చాలా మంది అనుకుంటారు, చనిపోయిన వారి ఆత్మలు గాలిలో తిరుగుతూ అవి మనుషులను పట్టి పీడిస్తుంటాయని కొందరు అంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. కొంతమంది కోరికలు తీరని వారంతా దెయ్యాల్లో తిరుగుతుంటారు అంటారు. యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు దెయ్యాలై తిరుగుతుంటారంటారు. బైబిల్ అలా కూడా చెప్పలేదు. దెయ్యములు, అపవాది అనుచరులు, ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవుని దూతలు, వారే దెయ్యములు. ఈ ఆకాశ మండలమంతా దెయ్యాలతోనే నిండుంది. అవి కంటికి కనపడేవి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదివితే వాయుమండల అధిపతిని గురించి రాస్తాడు. అంధకార సంబంధమైనటువంటి అధిపతులు, శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషులను దేవుని చెంతకు రాకుండా ఆటంకపరుస్తాయి, పాపములో పడేటట్లుగా ప్రేరేపిస్తాయి, దేవుని సన్నిధికి దూరంగా ఉండేటట్లుగా మనుషులను శోధిస్తాయి. కనుక ఇటువంటి అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. ప్రభు వారిపై కనికరపడి ఆ దురాత్మల నుండి వారిని విడిపించారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? యేసు దెయ్యాలపైన అధికారం కలిగిన వాడు, వ్యాధులపైన అధికారం కలిగిన వాడు, ప్రకృతి పైన అధికారం కలిగినటువంటి వాడు, మరణము పైన అధికారం కలిగిన వాడు, బోధ పైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ఆయన అధికారాన్ని నీ జీవితంలో ఒప్పుకుంటావా? ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ప్రతి రోగము ఆయన పేరిట కుదుటపడుతుంది. కనుక క్రైస్తవులు వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని బైబిల్ చెప్పిందా? చెప్పలేదు. రోగుల కొరకే వైద్యుడు. వైద్యుడు ఎందుకు? రోగుల కొరకే. అది ప్రభు తన స్వయంగా నోటి మాటతో చెప్పారు. కాబట్టి వైద్యుని దగ్గరికి వెళ్ళటం దేవుని చిత్తం కాదని ప్రకటన చేస్తే అది వాక్య విరుద్ధ బోధ. అనేక మంది ఈ దినాల్లో వైద్యుల దగ్గరికి వెళ్లకుండా తమ వ్యాధులను మరింత పెంచేసుకుంటున్నారు. మెడికల్ హెల్ప్ ఈజ్ ఆల్సో ద గ్రేస్ ఆఫ్ గాడ్. వైద్యపరమైన సహాయం దేవుడిచ్చే కృపేనండి. దేవుడిచ్చిన వనరుగానే దాన్ని మనం తీసుకోవాలి తప్ప అది వాక్య విరుద్ధం అని అనుకోకూడదు. ప్రభువు తన చిత్తానుకూలంగా కొందరిని ప్రత్యేకంగా స్వస్థపరిచి తన శక్తిని ప్రజల మధ్య తానేమై ఉన్నారో గుర్తించటం కొరకు ఆయన కొన్ని కార్యాలు చేస్తారు. అది వాస్తవం. చూడండి, బైబిల్ గ్రంథంలో
పేతురు భక్తుడు, పౌలు భక్తుడు ఒక వ్యాధి చేత తాను బాధించబడ్డానని తానే స్వయంగా చెప్పాడు. సాతాను యొక్క దూతగా, ఒక ముల్లుగా నా శరీరంలో ఉంచబడింది అన్నాడు. అది తీసేయమని అతను ప్రార్థన చేసినా దేవుడు ఒప్పుకోలేదు, ఉంచాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యాధిగ్రస్తులైనటువంటి దైవ సేవకులు కనిపిస్తారు. పౌలు అనారోగ్యంతో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక అనారోగ్యం భక్తులకు రాదని బైబిల్ చెప్పలేదు. ప్రార్థన చేసే వాళ్ళకి రోగాలు రావని బైబిల్ చెప్పలేదు. రోగం వచ్చినంత మాత్రాన ఆత్మీయంగా పతనమైపోయాడు కనుక రోగం వచ్చింది అనేది కూడా తప్పు అభిప్రాయం. దేవుని కుమారుడైన యేసు మహిమార్థం లాజరుకు వచ్చిన రోగం మరణం కొరకు వచ్చింది కాదు, అది ప్రభు మహిమ కొరకు వచ్చిందని ఆయనే చెప్పాడు. కనుక ఈ రోగమైనప్పటికీ, దయ్యమైనప్పటికీ వీటి నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక 18వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు అనేక మంది రాగా వారికి ఆయన అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞయిస్తున్నాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. చూడండి, ఒక శాస్త్రి అంటే స్క్రిప్ట్ రైటర్, లేఖికుడు, ధర్మశాస్త్ర ప్రతులను వ్రాసేటువంటి వాడు. యూదుల్లోని ఇదొక తెగ. ఇతడు ఏం చేస్తున్నాడట, ప్రభు దగ్గరికి వచ్చి, నీవెక్కడున్నా నేను అక్కడికి వచ్చేస్తానంటున్నాడు. చూడండి, ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, మినిస్టర్ గారితో మనం వెళ్ళిపోతే మినిస్టర్ గారికి ఉండే వసతి గృహం, ఆయనకుండే ఆధిక్యతలు, ఆయనకుండే భోజనం అన్నీ కూడా అమరుతాయి కదా. అట్లా అనుకున్నాడు ఈ శాస్త్రి. ఈయన మంచి నాయకుడుగా ఉన్నాడు, ఇతని వెంబడెళ్తే నాయకునికి జరిగే ట్రీట్మెంట్ అంతా నాకు వస్తుంది అన్నట్లుగా ఇతడు మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదని అతనితో చెప్పాను. అప్పుడు ప్రభు అతని మనసు ఎరిగిన వాడు గనుక మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నీవెక్కడికి వస్తావు? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానన్నావు, కానీ నేను వెళుతుంటానికి, నేను వెళ్ళి ఉండటానికి, నివాసం ఉండటానికి నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. సోదరుడా, సోదరి, ఇప్పుడు చెప్తాడా శాస్త్రి గారు, అయ్యా నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నేను నీకు ఇల్లు లేకపోతే నీ కాళ్ళ దగ్గర పడుకుంటానని చెప్పాడా? అతడు యేసును విడిచి వెళ్ళిపోయాడు. ఈ దినాన చాలా మంది యొక్క ఉద్దేశాలు, ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే, ప్రభు దగ్గరికి వస్తే మంచి వసతి, మంచి భోజనం, మంచి జీవితం కల్పించబడుతుందేమో అని యేసు నీ ఉంటే చాలు నాకని భజన చేస్తున్నారు. నిజంగా యేసును వెంబడింపటానికి ఇష్టపడిన వారు ఆయన ఉండే ఇల్లు వైపు చూడరు, ఆయన తినే భోజనం వైపు ఆలోచన కాదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎట్లా ఉంటే అట్లా, ఎక్కడ జీవిస్తే అక్కడ, ఏ విధంగా జీవిస్తే ఆ విధంగా ఉండటానికి తీర్మానం చేసుకున్న వారే దేవుని వెంబడించటానికి అర్హత కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటం అంటే సౌఖ్యముల బాటగా ఎంచకూడదు, సిలువ బాట ఇది. ఆ శాస్త్రికి ప్రభువు జవాబిచ్చిన వెంటనే మరి ఒక శిష్యుడు అంటున్నాడు, ప్రభువా, నా తండ్రిని పాతిపెట్టుటకు మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. చూడండి, యేసును వెంబడించటం విషయంలో జరుగుతున్నటువంటి చర్చ అది. ప్రభువా, నీవెక్కడుంటే నేను అక్కడికి నీతో వచ్చేస్తానని శాస్త్రి గారు అన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట అది. అలాగే శిష్యుడు అంటున్నాడు, ఇప్పుడు మొదట నేను వెళ్ళి, నా తండ్రి చనిపోయాడు,
అతనిని పాతి పెట్టుకొని వస్తానంటున్నాడు. కనుక చూడండి, భౌతికంగా తండ్రి చాలా గొప్పవాడు కదా. మనకు బైబిలే చెప్పింది, నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పింది. అయితే పరలోకపు తండ్రిని వెంబడించే విషయంలో భౌతిక తండ్రికి నేను నిర్వర్తించాల్సిన ధర్మం, ఆయన పాతి పెట్టాలి, అది నేను చేసుకొని వస్తాను అని చెప్పిన శిష్యులతో ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి తెలిసిన? నన్ను వెంబడించు, మృతులను పాతి పెట్టుకుంటారు. అంటే మృతులను పాతి పెట్టుకుంటారంటే అర్థం ఏంటంటే, చనిపోయిన వారిని యేసును అంగీకరించిన వారు, వెంబడించిన వారు, నీ సహోదరులలో ఇంకా నన్ను వెంబడించిన వాళ్ళు అనేకులు ఉన్నారే, వారు అతన్ని పాతి పెడతారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. కనుక అంటే అక్కడ యేసు ప్రభు సొంత తండ్రి బరియలకు వెళ్ళొద్దు అనే చెప్పింది. నువ్వు సేవకు మొదటి ప్రాధాన్యత ఇవ్వు, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు సేవకు మొదటి ప్రాధాన్యత ఇవ్వు, నీ తండ్రి చచ్చిపోతే పోవద్దు, అది ముఖ్యం కాదన్నా చెప్పింది. జాగ్రత్తగా ఇక్కడ చూడండి, యేసును వెంబడించుట మాని, వింటున్నారా? యేసును వెంబడించుట మాని భౌతిక ప్రపంచక అంశాల వైపు పరుగులెత్తవద్దు అనే సందేశాన్ని ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు తప్ప తండ్రిని అవమానపరచమనేది కాదు ఆయన ఉద్దేశం. మృతులను పాతి పెట్టుకుని ఆయన చనిపోయాడు. ఈ మధ్యన మా సోదరుడు ప్రభుపాల్ గారు ఒక విశ్వాసిని గురించి మాట్లాడుతూ 30 సంవత్సరాలట ఆమె ప్రభువుని అంగీకరించి, ఆమె భర్త అంగీకరించలేదు. ఇంకా ఆమె మరణశయ్య మీద ఉంది. ఆమె భర్త అంటారట, ఆమె చనిపోతే నేను క్రైస్తవ ధర్మం ప్రకారం చెయ్యను అని. నేను వెంటనే చెప్పాను అన్నకి, ఏ ధర్మం ప్రకారం చేసినా నష్టం లేదయ్యా, ఎందుకంటే ఆమె రక్షించబడి, ఆమె భౌతిక మరణం, ఆ భౌతిక పార్థివ శరీరం గురించి దేవుడు విచారించేవాడు కాడు. ఆమె దేహం తగలబెట్టినా పాతి పెట్టినా బోత్ ఆర్ సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు. కేవలం పాతి పెట్టిన వాళ్ళు మాత్రమే పునరుద్ధారంలోకి వస్తారు అని బైబిల్ అక్కడ చెప్పలేదండి. క్రీస్తునందు మృతులు పునరుద్ధారులు అవుతారని చెప్పాడు తప్ప పాతి పెట్టబడినటువంటి క్రైస్తవులు పునరుద్ధారులు అవుతారని అక్కడ చెప్పలేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అన్నప్పుడు దాని కొరకు ఇంకా ఉన్నారు అక్కడ, నన్ను వెంబడించిన వారు ఉన్నారు, వారు దాని సంగతి చూస్తారులే, నీవు నన్ను వెంబడించన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ శిష్యుడి పేరేమిటో రాయలేదు. 12 మంది శిష్యుల్లో ఒకడో లేక వేరే శిష్యుడో మనకు తెలియదు. ఒకవేళ ఈ వేరే శిష్యుడు అయితే ఈయన వెంబడించాడో తర్వాత వెళ్ళిపోయాడో కూడా ఇక్కడ వ్రాసి లేదు. బైబిల్లో ఇంకో చోట ఎక్కడ కూడా రాయలేదు. ప్రభువు ఆ శిష్యుని యొక్క వృత్తాంతాన్ని వ్రాస్తున్నప్పుడు అది నీ నిమిత్తం నా నిమిత్తం, పరలోక రాజ్యమునకు వెళ్ళాల్సినటువంటి మార్గమైన యేసును వెంబడించటమా, లేక భౌతిక సంబంధమైన ప్రపంచపు ధర్మాలను నెరవేర్చటం కొరకు వెనుతిరిగిపోవటమా అనే అంశంపై మీరు ఆలోచన చేయాలని ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించటం గొప్ప భాగ్యం. ఒకడు ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని వచ్చి అడిగాడు. నిత్యరాజ్య వారసుడు నొకటకు నేనేం చెయ్యాలంటే ప్రభు వాడితో చెప్పింది ఒకటే, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. నీకున్న వాడిని అమ్మేసి వచ్చేయి, నన్ను వెంబడించు అన్నాడు. అంతే. టు ఫాలో జీసస్, యేసును వెంబడించటానికి లోకంలో దేనిని నీవు అడ్డు పెట్టద్దు. ఒకడు తల్లినైనా తండ్రినైనా భార్యనైనా బిడ్డలనైనా అక్క చెల్లెండ్రనైనా దేనినైనా కూడా ప్రేమిస్తే అతడు నాకు వారసుడు కాలేడన్నాడు. నాకంటే ఎవరిని ప్రేమించద్దు అంటున్నాడు ప్రభు. ఎందుకు? అది ప్రభు ఎందుకు రావటానికి ప్రతిబంధకం అవుతుందేమో జాగ్రత్త అనే ఉద్దేశం. అంతేగాని అన్నదమ్ములను తల్లిదండ్రులను ప్రేమించొద్దు అని ప్రభు చెబుతాడా? చెప్పడు. అంటే తనకంటే
అనగా పరలోక రాజ్యమునకు చేర్చు మార్గం కంటే ఆ మార్గాన్ని ఆటంకపరిచే ఏ భౌతిక రక్త సంబంధమైన నువ్వు ముఖ్యంగా ఎంచవద్దు అనేది అక్కడ ఉద్దేశం తప్ప వారి పట్ల కనికరం, ప్రేమ, జాలి చూపవలసిన ధర్మం చూపొద్దు అనేది ఆయన ఉద్దేశం కాదు. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ యేసును వెంబడించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ యేసును వెంబడించటానిక, మృతుడైన తండ్రిని పాతి పెట్టుకోవటానిక, డిసైడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు అక్కడ. కనుక ఆ మృతులు పాతి పెట్టుకుంటానే నువ్వు రా అన్నాడు. ఎందుకంటే అతను విశ్వాసం అయితే అతను లేస్తాడు, దాని గురించి వరి లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, విశ్వాసి అయిన నీ తల్లి, నీ తండ్రి చనిపోతే సంతోషపడటమే కానీ దుఃఖపడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే వారు ప్రభుతో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు తీసుకొస్తాడు. రేపు మనం వెళ్ళిపోతాం, మనం మళ్ళీ ప్రభువుతోనే ఉంటాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మన బిడ్డలు మనం చూస్తాం. కనుక మరణమును గూర్చి, మరణించిన వారిని గూర్చిన వేదనతో దేవుని మార్గమును నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ రాత్రి కాలం చాలా మంది తమ బిడ్డను ప్రభువు తీసుకున్నాడను, తన భర్తను యవన కాలంలో తీసుకున్నాడను ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. అది మంచిది కాదు. అది వాక్యమునకు విరుద్ధమైన పద్ధతి. స్వభావం అట్లుండకూడదు. 23వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మహా అద్భుతం, కంట్రోలింగ్ ద పవర్ ఆఫ్ సైక్లోన్, తుఫాను యొక్క అద్భుత శక్తిని అణిచివేసిన ఆయన ఘనమైనటువంటి ఆధిక్యత, బలం, శక్తి ఈ 4 వచనాల్లో వివరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికి కర్త. సృష్టి ఆయనకు లోబడుతుంది. సృష్టికర్త గనుక సృష్టి ఆయనకు లోబడుతుంది. ఆయన నోటి మాట వలన సృష్టి కలుగు చేయబడింది. ఆయన నోటి మాట వలన సృష్టి నిర్వహించబడుతోంది. ఆయన నోటి మాట వలన సృష్టి నియంత్రించబడుతోంది. నిర్మించబడింది, నిర్వహించబడుతోంది, నియంత్రించబడుతోంది. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నిర్మించబడింది, నిర్వహించబడుతోంది, నియంత్రించబడుతోంది. క్రియేటెడ్ బై గాడ్, కంట్రోల్డ్ బై గాడ్ అండ్ కోఆర్డినేటెడ్ బై గాడ్. యేసుక్రీస్తు ప్రభువా దేవుడు. ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. చదువుకుందాం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచూ ఉండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నమ్మళమాయను. ఆ శిష్యులు, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈ ప్రత్యేకమైనటువంటి 4 వచనాలలోనూ ప్రపంచము అంతటా ఎరిగినటువంటి తుఫానును గుర్చి, గాలిని గుర్చి రాస్తున్నాడు. తుఫాను హెచ్చరికలు మనం అనుదినము కూడా వాతావరణ హెచ్చరికలతో వింటూ ఉంటాం. ఏదో ఒక ప్రాంతంలో తుఫానులు చెలరేగటం సాధారణమైపోయింది. మా బాల్యంలో తుఫాను అంటే ఎప్పుడో 10 సంవత్సరాలకు దాని ప్రభావం ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఎటు చూచిన నవంబర్ మాసం అంటే తుఫానుల మాసంగా భయపడుతున్నారు. తుఫాను ఎరుగని వారు ఉండరు.
అయితే ఈ మధ్యన ఈ తుఫాన్లు ఎక్కువైపోయాయి. సముద్రములో అల్పపీడనం కారణంగా ఏర్పడుతున్నటువంటి ఈ తుఫాన్లు, దానిలో మొట్టమొదటి ఇండికేషన్ విండ్ ఇండికేషన్. తుఫాన్ను తెలియపరిచేటువంటి మొదటి ఇండికేషన్ వెదర్ చేంజెస్తో పాటు ఆ వాయుగుండం తీరాన్ని తాకుతుంది. ఈ ప్రత్యేకమైన ప్రక్రియలో కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. దాని వెంబడి వర్షం వస్తుంది. కనుక ఈ గాలి, తుఫాను ఈ రెండు కూడా సముద్రంలో చెలరేగి భూమి మీదకు వస్తాయి. ఇది మనం ఎరిగినటువంటిది. వివిధ దేశాల్లో తుఫానుకు వివిధ రకాల పేర్లు పెట్టారు. టోర్నడోలని, మరికొన్ని ప్రాంతాల్లో మనం వెలిగించేటువంటి హరికేన్లని, ఇట్లా రకరకాల పేర్లు. యేసుక్రీస్తు ప్రభువు వారు నివసించిన కాలంలో కూడా ఈ సముద్ర ప్రయాణాలు, వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో తుఫాను లేచింది, దోణి అలల చేత కప్పబడింది. తుఫాను లేచింది, దోణి అలల చేత కప్పబడింది. ఒక విధంగా సునామీ ఎఫెక్ట్ ఎట్లా ఎఫెక్ట్ అంటే అలల చేత కప్పేస్తుంది, అది సునామీ నేచర్. మీకు అర్థమై ఉంటుంది దాని తీవ్రత. భూకంపాన్ని రెక్టార్ స్కేల్ పై కొలుస్తాం. ఈ తుఫానుల యొక్క తీవ్రత మనం చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటిది. వారంతా జాలరులు, శిష్యులు ఎక్కువ శాతం జాలరులు. అటువంటిప్పుడు వారు ఎందుకు భయపడ్డారు? వచ్చిన తుఫాను, వచ్చిన గాలి ఇంతకుముందు తాము చూచిన అనుభవాల్లో లేనిది, విచిత్రమైనది, విశేషమైనది, విపరీతమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దోణిపై ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇష్టపడినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, తుఫాన్ వస్తుంది అని తెలిస్తే ఎవరైనా ఎక్కుతారా ఆ దోణి? యేసు ఉన్న దోణి ఎన్నడూ మునిగిపోదు. తుఫానులు వస్తాయి, కొట్టబడతాయి, సందేహం లేదు. కానీ ఆయన ఉన్నటువంటి దోణి దరికి చేరుతుంది. యేసు అద్దరికి వెళుతున్నాడని ఎరిగి ఆ దోణితో పాటు అనేక దోణులు బయలుదేరాయి. కానీ వాటిలో ఏవి గమ్యానికి చేరలేదు. యేసు ఉన్న దోణి మాత్రమే క్షేమంగా గమ్యానికి చేరింది. ఈ రాత్రికాలం మానవ జీవితంలో యేసును కలిగిన వారి జీవితాలు నిత్య జీవము అనేటువంటి ఒక ముగింపునకు, ఒక దరికి తప్పక చేరతాయి. ఈ దరి నుండి ఆ దరికి తప్పక చేరతాయి. ఈ దరి నుండి, భూమి మీద నుండి ఆ దరికి, పరలోక రాజ్యానికి క్రీస్తును కలిగిన హృదయాలు తప్పక వెళతాయి. వాటికి ఆటంకమైన అనేక తుఫాను వంటి పరిస్థితులు వారి విశ్వాసాన్ని చెల్లింపచేయలేవు. సోదరుడా, సోదరి, ఆ సమయంలో శిష్యులు ఆ విచిత్రమైన తుఫానును చూచి, గంభీరమైన తుఫాను చూచి, ప్రమాదకరమైన తుఫాను చూచి, అలలు దోణిని కప్పేస్తుండగా ఆ దోణి తిరగబడుతుందేమో. చిన్ని దోణి, పెద్ద తుఫాను. ఆ చిన్న దోణిలో గొప్ప కలవరం, పెద్ద తుఫాను. నిజమే, మన జీవితాల్లో అనేక పర్యాయాలు అనిపిస్తుంది, చిన్ని జీవితం, అల్పమైనటువంటి మనకు భయంకరమైన శ్రమ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం కృంగిపోవాలా? లేదు. క్రీస్తు నామమును బట్టి విజయాన్ని సాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన నిద్రిస్తూ ఉన్నారు, ఆయన ప్రయాణంలో నిద్రపోతున్నాడు. తుఫాను తీవ్రతరమైంది. శిష్యులు ఆయన ఎద్దకు వెళ్ళి ఆయన లేపుతున్నారు. బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఇదే సన్నివేశం రాస్తూ మార్క్ అంటాడు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా?
బైబిల్ ఏం చెప్తోంది యేసుని గురించి? పేతురు రాస్తూ, మిమ్మల్ని గురించి చింతించుచున్నవాడున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. శిష్యులు ఏమని అడుగుతున్నారు? విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోతాం, ఇక మేము నాశనం అయిపోతాం. ఎస్, ఈ రాత్రికాలం అనేక మంది ఇలాంటి భావంలోనే ఉన్నారు. పరిస్థితులు మమ్మల్ని మింగేస్తాయి, మేమిక తేరుకో, మేమిక బయటికి రాము, ఇందులోంచి మమ్మల్ని సంరక్షించేవాడు లేడు అనుకుంటున్నారు. కానీ వారి ఎదుట అదే ధ్వనిలో నిద్రిస్తున్న ప్రభు ఉన్నారు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి వారు మొరపెట్టారు. వారు చేసిన మంచి పని, వారు దూకేయలేదండి. చాలా మంది నీళ్లలో దూకేస్తారు భయం వేసి, అలా కాదు. వారు ప్రభు దగ్గరికి వచ్చారు. సొల్యూషన్, పరిష్కారమైన యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రభు నిద్రలేచి చూచేటప్పటికి సముద్రం మీద విస్తారమైనటువంటి తుఫాను ఉంది. శిష్యులు గజగజగజాలు ఆడిపోతున్నారు, వణికిపోతున్నారు, భయపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ప్రభు వెంటనే వారికి మాట్లాడిన మొదటి మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువును దోణిలో కలిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నారు? అది ఆయన ప్రశ్న. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే, భయపడద్దా మరి? విస్ఫోటనాత్మకమైనటువంటి ఆ యొక్క తుఫాను మీద పడుతుంటే, దోణి అలల చేత కప్పబడి ఉంటే ఎప్పుడు చనిపోతామా అనే భయం వారికి రాదా? ప్రభు అడుగుతున్నారు, అల్ప విశ్వాసులారా. అవిశ్వాసులారా అనలేదండి ఇక్కడ, అల్ప విశ్వాసులారా. షార్ట్ ఇన్ ఫెయిత్. ఉంచవలసిన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాల్సిన వారు, ప్రభు ఉన్నాడు అని తెలుసు, ప్రభువుకు అసాధ్యమైంది లేదు అని తెలుసు, ప్రభు రక్షించగలడు అని తెలుసు, అయినా కూడా భయం, అయినా కూడా ఆందోళన. అంతరంగంలో విశ్వాస స్థాయిని కనపరచుకోలేకపోతే భయం చేత మనం నిండిపోతాం. ఈ భయం అనే పదం మొట్టమొదటి ఆదికాండం 3వ అధ్యాయంలో కనిపించింది. ఆదాము ప్రకటన చేశాడు, నాకు భయం వేసిందని. తోట మధ్యలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దిగంబరుగున్నాడు, భయపడి దాక్కున్నాడట. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న ప్రశ్న అది, ఎందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా, విశ్వాసం లేదా మీకు? ఎందుకు భయపడుతున్నారు? ఈ రాత్రి కాలం ఇదే మాట మనకు అప్లై చేసుకుందాం. మనకెందుకు భయం? జరగాల్సింది ఆయన చేతుల్లో ఉంచుకొని జరిగిస్తాడు. చూడండి, ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే, తానే స్వయంగా విశ్వాసుల పట్ల పరిస్థితులను నెరవేరుస్తున్నాడు. రోమాపత్రిక మనం చూస్తున్నప్పుడు చాలా చక్కగా పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అనగా సమకూడి జరిగించుచూ ఉన్నాడని ఎరుగుదుము. ఈ తుఫాను డివైన్ ప్లానింగ్ టు షో ద పవర్ ఆఫ్ హిస్ సన్. యేసుక్రీస్తు వారి యొక్క బలమును, శక్తిని లోకమునకు రుజువుపరచడానికి గాడ్స్ డివైన్ ప్లాన్ లో అదొక భాగం. ఎందుకు భయపడుతున్నారు? ఐఎమ్ హియర్, నేనున్నాను కదా, మీరెరుగరా నేనెవరినో? ఇది ప్రభు వారి జవాబు. నేనున్నానని మీరు ఎరుగరా? నేనెవరో మీకు తెలియదా? వై ఆర్ యు ఫియరింగ్? చూడండి, కొన్ని పర్యాయాలు మన పిల్లలు మన దగ్గరికి వచ్చి భయపడుతూ ఉన్న విషయాలు చెబుతుంటారు. వెంటనే వాళ్ళకి మనం ధైర్యం చెప్తా, నేను చూసుకుంటాను వెళ్ళి అంటాం. నేనున్నాను కదా, నేను చూస్తానంట. మనం ఎంత అల్పులమో, మనం ఎంత చేతగానోళ్ళమో అయినా కూడా మన బిడ్డల హృదయంలో భరోసా కలిగిస్తాం. నీకెందుకు, నేను చూసుకుంటా, డోంట్ వరీ అంటాం. కనుక భయం కలిగించే పరిస్థితులు మధ్య యేసు
భయానక వాతావరణాన్ని తొలగించగలిగిన శక్తిమంతుడు. ఆయన మాట్లాడుతూ అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, వారితో అడిగి కాదండి, వారితో చెప్పి. యేసుకు తెలుసు ఎందుకు భయపడుతున్నారు. ఆయన దాన్ని వారితో చెప్పి అన్నాడు, వారిని అడిగి కాదు. వారిని అడిగి అంటే వారి నుంచి జవాబు తెలుసుకోవాలా, కానీ వారికి చెప్పాడు. ఎందుకంటే మీ స్టేటస్ ఇది, మీ మైండ్ సెట్ ఇలా ఉంది. చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్, ఇంప్రూవ్ ఇట్. మీరు అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి. ఆయనపై విశ్వాసాన్ని పెంచుకోండి, ఆయనపై నమ్మకత్వం ఆధారాన్ని పెంచుకోండి అనేట్లుగా ఆయన జవాబిస్తూ ఆయన లేచారు. దేవుని నామానికి స్తోత్రం. బోధకుడా లెగు అని చెప్పి వాళ్ళు కేకలేసి ఏడుస్తుంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారని ఆగిపోలే ఆయన లేచాడు. నేనున్నాను అని అనలేదు ఆయన కార్యం చేసి చూపించాడు. నేనుండగా భయపడతారా అని దెబ్బలాడలేదు వాళ్ళ మీద. వారి బలహీనతలను బట్టి ఆయన వారిని తృణీకరించలేదండి, వారిని అంగీకరించాడు. నా బిడ్డలు, నా సేవకులు, నా దాసులు, నా శిష్యులు భయపడుతున్నారు, నేను వారికి భయం లేకుండా చేయాలి, వాళ్ళని భయపరుస్తున్న దాని సంగతి తేల్చాలని ఆయన లేచి నిలిచి ఆయన ఏం చేస్తున్నారట, గాలిని సముద్రంను గద్దింపగా, గద్దించగా. దేవుని మాట ఎంత గొప్పది తెలుసా మీకు? ఆయన గద్దించగా సముద్రపు నీళ్లు పారిపోయినాయి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎక్కడికి పారిపోయినాయి? మోసే ఎర్ర సముద్రం పాయలు చేసిన దృశ్యం అప్పుడు దేవుడు తూర్పు గాలి రప్పించగా 6 నెలలు ఏర్పడింది అంటాడు. దాన్ని డ్రామాటిక్గా, పొయిటిక్గా భక్తుడు కీర్తన రాస్తూ ఆయన గద్దించగా సముద్రం అంట పారిపోయిందంట. అంటే 6 నెలలు అయిపోయింది. వాస్తవం 6 నెలలు అయిందండి. అవును. అలాగే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ గాలిని ఆయన ఏం చేస్తున్నారట, గద్దిస్తున్నాడు, సముద్రమును గద్దిస్తున్నాడు, అది మిక్కిలి నమ్మలమాయను. చూడండి, మనం కొన్ని క్లాస్ రూమ్స్ చూస్తుంటే పిల్లలు గబగబ మాట్లాడుతుంటారు. క్లాస్ టీచర్ లేచి సైలెన్స్ అనగానే అందరూ మౌనం అయిపోతారు, నోటి మీద వేలు వేసుకొని కామ్ అయిపోతారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లలు గొడవ చేస్తుంటారు. తండ్రి యొక్క శబ్దం వినగానే పిల్లలు గప్చిప్ అయిపోతారు. అలాగా ఈ సముద్రము గాలి 2 మిక్కిలి నెమ్మలం అయిపోయినాయి. మూతి మీద వేలు వేసుకున్న విధేయత గల విద్యార్థి వలె సముద్రము గాలి వీచుట పొంగుట ఆగిపోయాయి. సముద్రం పొంగుట ఆగింది, అలలు తగ్గిపోయాయి, నెమ్మలమైపోయాయి. ఒక్క మాటతో ఆ వాతావరణం మార్పు వచ్చింది. సంపూర్తి, ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నట్టుగా అయిపోయింది. ఇది సాధ్యమా? అల్లకల్లోలం అయిపోయినటువంటి ఆ సముద్రం, ఎగసి పడుతున్నాయి గాలికి అలలు, అటువి ఒక్క క్షణంలో నెమ్మది అయిపోయాయి. సృష్టి ప్రభువునకు లోబడుతోంది. మొదటి సూచక క్రియలో ద్రాక్ష రసముగా నీటిని మార్చాడు. ఇక్కడ సముద్రపు పొంగును అణిచివేశాడు. మాట మాత్రం సెలవి ప్రభు అన్న శతాధిపతి మాట గౌరవించి సెలవిచ్చి ఆ యొక్క పక్షవాయువు కలిగిన సేవకుణ్ణి ఆ క్షణమనే బాగు చేశాడు. తక్షణమే కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టగా తక్షణమే ఆయన ఆజ్ఞ ఇవ్వగా సముద్రపు పొంగు తక్షణమే, ఇన్స్టాంటేనియస్, ఇమ్మీడియట్లీ. సోదరుడా, సోదరి, యేసంటే ఎవరు అనుకుంటున్నావు నీ జీవితంలో? ఆయనను గురించి నీ అభిప్రాయాలు ఏమని వెళుతున్నాయి? ఎంత ఘనమైన దేవుడు! వెంటనే నెమ్మళమైన సముద్రం దేన్ని జ్ఞాపకం చేస్తుంది?
నీ హృదయంలో అనేక అల్లకల్లోలమైన తరంగాలు లేస్తున్నట్టుగా ఉంటుంది. నీ హృదయం సముద్ర అగాధము వంటిదిగా ఉంటుంది. కొన్ని పర్యాయాల మన హృదయం సముద్రం అల్లకల్లోలం ఎగసిపడుతున్నట్లుగా మన హృదయములో అనేక తీవ్ర పరిస్థితులు ఎగసిపడుతూ భయపడుతూ ఉంటాయి. నీ సముద్రంలో, నీ ఆధ్యాత్మిక హృదయ సముద్రంలో నీ ప్రభువు నీ యొక్క చేతిలో ఉంటే, నీ ప్రభువు నీ హృదయము దోణిలో ఉంటే, నీ ప్రభువు లేచి వాటిని గద్దించినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నీవు శ్రేష్టమైన నెమ్మదిని పొందుకుంటావు. అవిశ్వాసగా ఉన్నప్పుడు అపవాది యొక్క బలము చేత రేగినటువంటి పరిస్థితులు నీ మనశ్శాంతిని పాడు చేస్తాయి, నీ పరిస్థితులను కృంగదీస్తాయి, నీ చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అట్లాంటప్పుడు యేసును ఆశ్రయించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. అది నీకు క్షేమం. ఆయన ఎవరో, ఆయన పరిపూర్ణత ఏమిటో ఈ రాత్రి కాలం నువ్వు నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనైనా ఆ ప్రభువు ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతాడు. సిలువలో సైతం యేసు నీవు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా అని చెప్పినటువంటి వారికి సిలువ దిగకుండా ఆధిపత్యాన్ని నిరూపించి ఆయనే దేవుని కుమారుడిని ప్రభావంతో శతాధిపతికి రుజువు చేశాడు. ఆ సిలువ కార్యక్రమం నిర్వహించిన శతాధిపతి ఈయన నిజంగా దేవుని కుమారుడే అని ఆయనను శ్లాఘించి ఆయనకు విధేయుడై విశ్వసించాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా మంది జీవితాల్లో ఒక నిమ్న జాతుల, తక్కువ జాతి ప్రజల ఆరాధనకు పాత్రుడుగానే ఎంచుతున్నారు. యేసుక్రీస్తు అవుట్ కాస్ట్ పీపుల్ గాడ్ అనే అభిప్రాయంలో ఉన్నారు. అది తప్పు. నీ జీవితంలో నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయన త్రోసివేయడు, ఆయన నిన్ను తిట్టి గద్దించి తోసేయడు. ఆయన నీ బలహీనత నీకు ఎత్తి చూపుతూనే తన బలాన్ని నీ జీవితంలో నిరూపించటానికి ఆయన సర్వసన్నద్ధుడుగా ఉన్నాడు. ఈ రాత్రి అట్టి ప్రభువును నీ అంతరంగంలో చేర్చుకుంటావా? ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి, ఈయన ఎట్టివాడో అని వారు అనుకునిరి. ఈయన ఎట్టివాడు? ఇప్పుడు మీకైనా అర్థమైందా ఎట్టివాడో? ఆయన ఎటువంటి వాడు? గాలిని సముద్రాన్ని అణిచేసేవాడు. ఎంత గొప్పవాడు! భూమిపై సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఈ లోకమంతటిపై అధికారి ఆయన ప్రభువే. ఆయన ఆజ్ఞ ఇవ్వగా లోబడనది ఏదీ లేదు. ఒక మానవుడే ఆయనకు తిరుగుబాటు చేస్తున్నాడు. ఆఖరికి ఫాలన్ ఏంజల్స్ తో సహా ఆయన మాటకు లోబడతాయి. బైబిల్లో చెప్పాడు లోబడతాయని. చాలా నెక్స్ట్ తర్వాత వృత్తాంతం అదే, రేపటి వాక్య ధ్యానం. దయ్యాలు లోబడ్డాయి, మాట్లాడకుండా, మారు మాట్లాడకుండా. సృష్టి లోబడింది, కానీ మానవుడు లోబడటం లేదు. 28వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఈ ప్రత్యేక లేఖన భాగం యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతనిచ్చిన ఇరువురు వ్యక్తులను గూర్చిన ప్రత్యేక వ్యాఖ్య. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వాక్య భాగాంశం మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. అలాగే లూకా సువార్తలో కూడా వ్రాయబడింది. అయితే వీటిలో ఈ రెండింటిలో గాస్పుల్స్లో ఉన్నటువంటి భేదం అని అనేక మంది అనుకుంటారు, కానీ అది కాదు. గదరేనీయుల దేశం, గెరాసేనుల దేశం అనేటువంటి వాటిపై భిన్నమైనటువంటి ద్వంద్వ అభిప్రాయాలు ప్రజలు కలిగి ఉన్నారు. అలా కలిగి ఉండాల్సిన పని ఏమీ లేదు. వాస్తవంగా మోషే ఇచ్చినటువంటి ప్రాంతం ప్రకారం ఈ సహజ ప్రాంతంలో గాదుకు సంబంధించినటువంటి
వంశస్థులు ఉంటున్నారని భావించారు. ఈ గదరా అనేటువంటి ప్రాంతం, మీరు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క వెనుక భాగంలో బైబిల్ సొసైటీ వారు 2 మ్యాప్స్ ఇచ్చారు. పాలస్తీనా అదొకటి, పాత నిబంధన కాల పాలస్తీనా, యేసు ప్రభు ఉన్నప్పుడు యెరూషలేము, ఆ ప్రాంతాలు ఆయన పరిచర్య ప్రాంతాలు. అందులో ఈ గదరేనులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రదేశం మనకు కనిపిస్తుంది. గదరేనీలు అన్నా కూడా, గెరాసేనీలు అన్నా కూడా ఒకే ప్రాంతంగా భావించారు. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రాంతాలకు ఎగువ భాగాన కొర్సా అనే పట్టణం ఉండేదని, దానిని బట్టే ఇటువంటి పేర్లు దానికి వచ్చాయని, గినెసర్గా అనేటువంటి పేరు కొర్సా నుండి వచ్చిందని చరిత్రకారులు చెప్పినప్పటికీ కూడా మూల ఆధారాలు ఏవి దానికి లభించలేదని చెప్పి బైబిల్ పండితులు వర్ణిస్తున్నారు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి వృత్తాంతంలో 2 వ్యక్తులుగా చెప్పబడింది, మార్కు సువార్తలో 1 వ్యక్తిగా చెప్పబడింది. దీన్ని భేదంగా తీసుకుని కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. 2 వ్యక్తులది ఒక పర్యాయమని డేక్స్ బైబిల్లో దీనిని వర్ణన ఇస్తున్నప్పుడు ఇది యేసు పరిచర్యలో కొద్ది కాలం గడిచిన తరువాత సంభవించినటువంటి వృత్తాంతంగా భావించారు. మత్తయి సువార్తలో ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, గెరాసేనుల దేశంలో ఒకడు సమాధుల్లో ఉండి బాగుపడిన వాడిని గూర్చి చెప్పింది, అది డిఫరెంట్ ఇష్యూగా చూపిస్తూ యేసు తన శిష్యులను పిలుచుకున్న వెంటనే దెయ్యాలపై ఆయన యొక్క అధికారం ఎంత గొప్పదో చెప్పటం కొరకు మార్కు 5లో వ్రాయబడినటువంటి 2000 పందులు ప్రపాతంలో బడి చచ్చిపోయాయి. ప్రపాతము నుండి వెళ్ళి సముద్రంలో బడి చచ్చిపోయాయి. అక్కడ నంబర్ ఇస్తూ వాటి యొక్క పేరు వర్ణించి, ఇది సేన అంటే రీజియన్ అంటే 6000 సైన్యం, 6000 దెయ్యాల సమూహం 2000 పందులను తీసుకుని వెళ్ళి ప్రపాతం నుండి సముద్రంలోనికి వెళ్ళి చచ్చాయి. కనుక మనం ఈ రెండింటిని విడివిడిగా తీసుకున్నట్లయితే ఇది ప్రభువు యొక్క పరిచర్యలో కొద్ది కాలం జరిగిన తరువాత జరిగినటువంటిది అని భావించడం జరిగింది. ఎందుకంటే ఇది కాంట్రడిక్ట్ కాకుండా కొరకు ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ఒకే వ్యక్తి ఇదే కరెక్ట్, 2 అని రాశారు, తప్పు రాశారు అని అంటే ఈ నిబంధతను, బైబిల్ యొక్క నిబంధతను మనం డౌట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకొరకు 2 ఇన్సిడెంట్స్గా చెప్పారు. స్థలం మాత్రం ఒకటిగానే పేర్కొన్న, జరిగిన సన్నివేశాలు, అద్భుతాలు 2గా వర్ణించారు కొందరు. చదువుకుందాం 28వ వచనం. ఆయన అద్దరిన ఉన్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు ఉగ్రులై ఉన్నందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో దాగున్నాయి. దురాత్మలు పట్టినటువంటి 2 వ్యక్తులు, చాలా జాగ్రత్తగా వినాలి. దురాత్మలు పట్టినటువంటి 2 వ్యక్తులు. దురాత్మలు అంటే ఎవరు? చాలా మంది అనుకుంటారు చచ్చిపోయి పాతి పెట్టబడిన వాళ్ళలో కోరికలు తీరనటువంటి వాళ్ళంతా గాల్లో దెయ్యాలై తిరుగుతారని. బైబిల్ అలా చెప్పలేదు. ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవుని యొక్క దూతలు, అపవాది అయిన లూసిఫర్ యొక్క అనుచరులుగా ముద్రబడిన వారు ఈ యొక్క దెయ్యములుగా ఈ విశ్వంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. మన భౌతిక నేత్రానికి వీళ్ళు కనపడరు. ఆత్మ స్వరూపులుగా దేవదూతలు కనుక వారు ఫాలెన్ ఏంజల్స్. మామూలు నేత్రానికి వాళ్ళు కనపడరు. అయితే దాని క్రియల చేత దానిని మనం గుర్తెరగగలుగుతాం, దురాత్మని. ఇక్కడ
వీరి యొక్క స్వభావం ఎట్లుందంటే ఇరువురు వ్యక్తులు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి ఎవరికి దెబ్బలాట్లేదు వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళను చూస్తే ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఎందుకంటే ఉగ్రత కలిగి ఉన్నారు. వాళ్ళు కోపోద్రిక్తులు, మిగుల ఉగ్రులు. ఉగ్రవాదం అనే పదం ఈ దినాల్లో మీడియాలో అసలు ఒక్క రోజైనా సరే ప్రతి ఛానల్లో వినబడుతూనే ఉంటుంది. ప్రతి ఛానల్లో ప్రతిరోజు కామన్గా వినిపించేటువంటి ఆ పదం ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదానికి బేస్ ఎవరు? సాతానే. వెరీ క్లియర్. వారిలో మనిషి పట్ల మరొక మనిషి పట్ల ఈ ఉగ్రమైనటువంటి భావాలు, కోపోద్రిక్తంతో నాశనం చేయాలనే భావాలు ఎట్లా వస్తాయి? ఇది అపవాది మనస్సు. ఫాలన్ ఏంజల్ యొక్క లీడర్ అయినటువంటి లూసిఫర్ యొక్క గుణం మనుషులను నాశనం చేయటం. కనుక దేవుని యొక్క పోలిక స్వరూపంలో చేయబడిన మనుషులను చూస్తే వాడికి చాలా కోపం, వాడికి చాలా అసహనం. అందుకనే వాళ్ళని పాడు చేయటం కొరకు, నాశనం చేయటం కొరకు సర్వ విధాల ప్రయత్నం చేస్తాడు. దానికి వాడు ఎన్నుకునే ఆయుధం కూడా మానవుడే. పాపం చేసిన ప్రతివాడు వానికి దాసుడు. అపవాదికి దాసుడు, పాపానికి దాసుడు. కనుక అపవాది వాని పాప స్వభావాన్ని బట్టి వినియోగించుకొని ఉగ్ర రూపం దాల్చేటట్టుగా చేస్తాడు. రక్తపాతం సృష్టించటం, హింసా ప్రవృత్తి ధోరణులు, ఇతరులను కొల్లగొట్టడం, దోచుకోవటం, నాశనం చేయటం, అంగవైకల్యం చేయటం, ఇవన్నీ కూడా ఉగ్రవాద లక్షణాలు. వీటన్నింటికీ కారణం సాతానుడే. దీని నుంచి విడుదల రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు సువార్తను నమ్మితేనే వస్తుంది, ఇంకో రకంగా రాదు. ఎన్ని తిహారు జైళ్లు పెట్టండి, ఎన్ని చట్టాలు తీసుకురండి, పోటా సెక్షన్ ఏమైనా తీసుకురా, ఉగ్రవాదం పెరిగిపోతుంది. కారణం ఇవాంజలిజం సపోర్ట్తోనే ఉగ్రవాదం అణుస్తుంది. పౌలుగా మారిపోయినటువంటి సౌలు ఈ ఉగ్రవాదం లాంటి మనిషే. ఎందుకంటే ఒకప్పుడు యూదులను చంపేయాలి, అది ఉగ్రవాదం. మీరు గమనిస్తున్నారా పరిస్థితులు ఎట్లొస్తున్నాయో? మనుషులపై మనుషులు లేస్తున్నారు. కులాలపై కులాలు, మతాలపై మతాలు, వర్గాలపై వర్గాలు, భాషలపై భాషలు మాట్లాడుతున్నవారు, ఇట్లా వర్గాలుగా మనుషులు విడిపోతూ, భేదం తెచ్చుకుంటూ, ఒంటరి వారు అయిపోతూ, మరొకరిని నాశనం చేయటం కొరకు తిరుగులాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్లకు కారణం ఎవరో తెలుసా? సాతానుడే. ఉదాహరణకు బిన్ లాడెన్ ఉన్నాడు. ఈ వ్యక్తి అనేక మందిని ఉగ్రవాదంలోకి తీసుకొచ్చాడు. ప్రపంచానికి పెనుముప్పుగా తయారయ్యాడని మనం విన్నాం. దాని వెనుక అతనిని ప్రోత్సహిస్తున్న శక్తి ఏమిటి? ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ వాక్యపు ఆధారంగా మనుషులు ఆ వైపు వెళ్ళటానికి భయపడుతున్నారు. మనిషి మరొక మనిషిని చూస్తే ఆనందపడాలి కానీ భయపడటం ఎందుకు? కారణం అవతల వ్యక్తి మనిషిగా లేడు, నిలువెత్తు సాతానుని యొక్క భావాలతో నిండిపోయి హింసతో నిండిపోతున్నాడు. గనుక ఉగ్రమైనటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది భార్యాభర్తలు, ఆది మానవులు అయినటువంటి ఆదాము హవ్వలకు జన్మించిన కయీను ఉగ్రవాదంగానే ప్రవర్తించాడు. తన సహోదరుడి మీద పడి క్రూరంగా అతనిని చంపాడు. ఉగ్రుడైపోయాడు. ఏమైంది? దానివల్ల నాశనమే అతనికి. దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. క్రీస్తు సువార్త అనే డైనమైట్, స్పిరిచువల్ డైనమైట్ గాస్పుల్ ఒక్కటే ఇట్టి వ్యక్తుల యొక్క అంతరంగాలను బ్రాద్దలు చేసి రక్షకుని యొద్ద మోకరిల్ల చేస్తాయి. ప్రభు ఒక్కడే వారిలో మార్పు తీసుకురాగలడు. వాక్యం ఒక్కటే
వారి యొక్క వింత ప్రవర్తన నుండి వారిని మార్చగలదు. అందుకని దే వర్ కాన్ఫ్రాంటెడ్ విత్ క్రైస్ట్. వారు యేసు వద్దకు వచ్చారు, యేసు వారి వద్దకు వెళ్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వారున్న మార్గములో యేసు వెళుతున్నాడు. ఆయన మార్గాన్ని ఆయన పోతుంటే వచ్చింది కాదు, వారు ఎదురుగా వచ్చారు. ఉగ్రవాదులు ఉగ్రమైనటువంటి పరిస్థితులతో వారు ఎదురుగా వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కాలము రాక మునిపే అనే మాట వాళ్ళిద్దరూ అన్నారు. ఎందుకు అన్నారు? కాలము రాక మునిపే అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకొక కాలం నిర్మించబడింది. ఆ కాలం వచ్చినప్పుడు వారిని ఇదే దేవుని కుమారుడు అగ్ని గంధకాల పాలు చేస్తాడు అని వాటికి తెలుసు, ఫాలెన్ ఏంజల్స్కి. అందుకేనంట. కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద టైం. ఇది సమయం కాదు కదా. నువ్వెందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి కాదు నువ్వు రావాల్సిందే. మమ్మల్ని నాశనం చేయాలి. నువ్వు ఎక్కడ రావాలి? సింహాసనం మీదకి రావాలి, న్యాయాధిపతిగా రావాలి నువ్వు. అప్పుడు కదా నువ్వు మమ్మల్ని నాశనం చేయాల్సింది. ఇప్పుడే వచ్చావే, ఇక్కడికి వచ్చావే, ఇంకా కాలం అవ్వలేదు కదా. అది దాని ప్రశ్న. ఎంత మెలకువగా, ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఈ దురాత్మ. సోదరుడా, సోదరి, మాట్లాడుతున్నది మానవుడిగానే కనిపిస్తున్నా మాట్లాడింపజేస్తున్న వాడెవడు? లోపల ఉన్నటువంటి ఆ దురాత్మలు వారు మానవ నోరు వినియోగించుకొని మాట్లాడుతుంది. నీవు మమ్మను శిక్షింపటానికి, బాధింపటానికి వచ్చితివా అన్నప్పుడు మాట్లాడుతున్నట్టుగా అక్కడున్న వారికి కనబడుతుంది ఎవరు? ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. కానీ అవి వారి సొంత మాటలు కావు, వారి లోపట ఉన్నటువంటి అపవిత్రాత్మ మాటలు. సోదరుడా, సోదరి, అపవిత్రాత్మ పట్టిన వాళ్ళతో మాట్లాడితే ఏవేవేం మాట్లాడతారు. అవన్నీ వాళ్ళు కాదు మాట్లాడేది. స్వరం వాళ్ళదే, నోరు మాట్లాడుతున్న వాడిదే. కానీ వెనక నుండి వస్తున్న ఆ యొక్క గైడెన్స్ మాత్రం అతనిది కాదు. అది దెయ్యం పట్టిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్కి వస్తుంది అది. కనుక ప్రభువును వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రెండు ప్రశ్నలు ఇక్కడ సంధిస్తున్నారు. ఏమిటట? దేవుని కుమారుడా, మాతో నీకేంటి? నీతో మాకేంటి? మాతో నీకేంటి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాళ్ళన్నా కూడా ప్రభువు దాన్ని విడిచిపెట్టలేదు. నిజమే, మమ్మల్ని నశింపచేయి వచ్చితివా? కాదు కాదు కాదు, నేను వచ్చింది మీకోసం కాదు. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య వచ్చింది ఆ దయ్యముల కొరకు కాదు, దయ్యముల చేత పీడించబడి నశిస్తున్న వారి కొరకు. యేసు అక్కడికి వెళ్ళింది ఆ దయ్యములను శిక్షించి పాతాళంలో బంధించటానికో, ఆ అగ్నిగంధకములతో మండే నరకంలో ఇటో రాలేదు. కానీ వాటి చేత బాధించబడి నశిస్తున్న ఆ వ్యక్తులను విడిపించడానికి వచ్చాడు. నశిస్తున్న వారిని వెతుకుతూ రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకు వచ్చాను నేను. మీతో నాకేం పని లేదు, మీరు విడిచిపెట్టుకోండి. సోదరుడా, సోదరి, యేసు ప్రేమ గాయపడిన జీవితాలపై ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో అపవిత్రాత్మ చేత బాధించబడుతూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మంది సహోదర సహోదరులకు యేసు వాక్యం ఆదరణిస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన నీ నిమిత్తం వచ్చాడు. దయ్యము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. పరిశుద్ధ లేఖన భాగములలో యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. 8వ వచనంలో చూస్తే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతి వాడును కూడా అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు అనగా అపవాది క్రియలను లయం చేయటానికి వచ్చాడు, పాపమును తీసివేయటానికి వచ్చాడు, పాపులను రక్షించటానికి వచ్చాడు.
పాపులను తీసివేయటానికి రాలేదండి. పాపమును తీసివేసి పాపులను రక్షించి అపవాది క్రియలను నాశనం చేసి మానవులను విడిపించటానికి ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడా, నీతో మాకేంటి, మాతో నీకేంటి అని అడుగుతున్నారే. దేవుని కుమారుడు దయ్యాల కొరకు రాలేదండి. దేవుని కుమారుడు నశిస్తున్న వారి కొరకు వచ్చాడు. అనారోగ్యంతో నశిస్తున్న వారి కొరకు, అపవిత్రాత్మల చేత నశిస్తున్న వారి కొరకు, పాపము చేత నశిస్తున్న వారి కొరకు, రోగముల చేత కృషిస్తున్న వారి కొరకు ఆ ప్రభువు ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు. మన యొక్క వ్యాధులను భరించిన వానిగా, వ్యసనాలను సహించిన వానిగా, అపవిత్రాత్మను ఆయన జయించిన వానిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తదుపరి వాక్యంలో, వారికి దూరముగా పందుల మంద మేయుచు ఉండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమని ఆయనను వేడుకొనెను. ముందు ప్రశ్నించిన దయ్యాలు ఇప్పుడు ప్రార్థించటం మొదలుపెట్టాయి. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? దయ్యాలు ప్రార్థిస్తాయా? ప్రార్థిస్తున్నాయి. ఇక్కడ వేడుకొనెను ప్రార్థనే. దయ్యాలు ప్రార్థిస్తున్నాయి, యేసయ్య ఇగో పందులు మేస్తున్నాయి, మేము చంపాలి, వీళ్ళని చంపాలని వచ్చాం, వీళ్ళని చంపటాకు నువ్వు ఒప్పుకోవట్లేదు కనుక ఆ పందులను చంపేస్తాం, వాటిలోకి మేము వెళతాం, మాకు ఆజ్ఞ ఇవ్వయ్యా, మమ్మల్ని అనుమతించయ్యా, మాకు సెలవయ్యా. ఏమిటది? దాని సహజ స్వభావం నాశనం చేయటం ప్రభువుకు కూడా తెలుసు. పందులు దస్తే ఏమవుద్దండి? ఒక్క మనిషి నశించిపోతే నష్టం, కానీ 1000 పందులు దస్తే ఏమవుద్ది? ఈ లోకంలో మనుషులు వస్తువులకు, జంతువులకు ఇస్తున్నటువంటి ఆ యొక్క విలువ తోటి మానవుడికి ఇస్తున్నాడా ఎవరైనా? ఆలోచించండి. ప్రభు మనస్సు ఏమిటంటే మనుషులు రక్షించబడాలి. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ప్రభు వారు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, సెలవు ఇచ్చాడు, పొమ్మన్నాడు. ఇక్కడ మీరు ఒకటి జవాబు చెప్పాలి. ఉదాహరణకు ఆ ఇన్సిడెంట్స్లో కొన్ని 100 పందులు, 1000 పందులు ఈ ఇన్సిడెంట్లు చచ్చినాయి అనుకోండి. వాటి యజమానులకు నష్టం చేసిన వాడు కాదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అట్లాంటి ఆజ్ఞ ఇవ్వచ్చా అని మీరు నన్ను అడగచ్చు. వాటి యజమానులు ఉన్నారు, వాటిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, వాటిని అమ్ముకుంటారు, వాటిని కోసు తింటారు, వాటితో చాలా డబ్బు వ్యాపారం ఉంది, చాలా కుటుంబాలకు నష్టం అది. అటువంటిప్పుడు వాటిలోకి వెళ్ళిపోమని యేసయ్య చెప్పొచ్చా? యేసయ్య తప్పు చేశాడు కాదు అని కొంతమంది ఆర్గ్యూ చేశారు. కాదు. వాటి యజమానుడు పందులు మేపుకునేవాడు కాదు, యేసయ్య వాటి యజమానుడు. ఆ పందులను పుట్టించిన వాడెవరు? ప్రభువు పుట్టించాడు. కనుక ప్రాణం ఇచ్చింది ఆయనే, తీసుకునే అధికారం ఆయనకే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనుషులకు ఆత్మ ఉంది, పందులకు ఆత్మ లేదు. పెద్ద పెద్ద విద్యావంతులుగా చలామణైన, చాలా పెద్ద తత్వవేత్తలుగా చలామణి అయిపోయినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు మనుషులు ఒకటే, జంతువులు ఒకటే అని భావిస్తున్నారు. వాళ్ళ కాదండి. మనుషునికి ఆత్మ ఉంది. పందికి, కుక్కకు, పిల్లికి, ఏనుక్కి, గేదెకి ఆత్మ లేదు. ప్రాణం ఉంది అంతే, ఆత్మ లేదు. ఆత్మ మానవునొక్కనికే ఉంది. దేవుడు తన ఆత్మను మానవునికి ఇచ్చాడు, మానవుని జీవాత్మగా చేశాడు. కనుక మానవునికి ఆత్మ ఉంది, మనుష్యాత్మ ఉంది. మనుష్యాత్మకు దేవుడు చాలా విలువ ఇచ్చాడు. ఎవడు నశించకూడదంటే అర్థం చచ్చిపోకూడదని కాదు, ఫిజికల్ డెత్ గురించి కాదు ఆయన చెప్తోంది. ఎవడు ఇటర్నల్ డెత్కి వెళ్ళకూడదు అనేది ఆయన ఉద్దేశం. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ పందులపై నిజమైన యజమానుడు ఆ ప్రభువే గనుక వాటిలోకి వెళ్ళమన్నాడు. అవి వెళ్ళాయి. ఆ మందంతా ఈ ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చిపోయాయి. చూడండి, అపవాది నాశనం చేయటానికి వస్తాడు, ప్రాణం తీయటానికి వాడికి అధికారం లేదు.
ప్రాణం తీసుకునేటట్టు శోధిస్తాడు తప్ప ప్రాణం తీసుకునే అధికారం వాడికి ఉంటే ఇప్పటికి అందరి ప్రాణాలు తీసేవాడే. ప్రాణం తీసుకునే అధికారం ఒక్క దేవునికి మాత్రమే ఉంది. ప్రాణం ఇచ్చిన వాడు ఆయనే, తీసుకునగలిగిన అధికారం కూడా ఆయన. మనుషులారా వెనుకకు తిరిగి రండి అంటే మనుషులు ఆయన ఎదుకు వెళ్ళిపోతారు. కనుక సోదరుడా, సోదరి, నీ ప్రాణాన్ని ప్రభు వెనక్కు తీసుకుంటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయనకు లోబట్టం నేర్చుకో. వాటిని మేపుతున్న వారు పారిపోయి పట్టణాలకు వెళ్ళి జరిగిన కార్యాలన్నిటిని గూర్చి, దయ్యములు పట్టిన వారి సంగతులను గూర్చి ఆ యజమానులకు తెలియచేయగా ఏమైంది? తెలియచేయగా వారు భయపడ్డారు. ఆ వ్యక్తులు స్వస్థ చిత్తులై ఉన్నారు, బాగుపడిపోయారు. ఇదివరకటి ఉగ్ర రూపం లేదు, ఇదివరకటి హింసా ప్రవృత్తి లేదు, ఇదివరకు మీదబడి ప్రమాదం తలపెట్టేవారు ఉండేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. కారణం ఏంటి? యేసు వారిని బాగు చేశాడు, యేసు వారిని ముట్టాడు, యేసు వారిని స్వస్థపరిచాడు. అందువలన వారు స్వస్థ చిత్తులయ్యారు. మునుపటి పరిస్థితులు మారిపోయి కొరింథీయులకు రాస్తూ పౌలు అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. దేవుని నామానికి స్తోత్రం. అవునండి, పాతవి గతించిపోయాయి. పాపేచ్ఛలు, పాపపు స్వభావం, పాపపు ఇచ్ఛలు సిలువ వేయబడుతున్నాయి. ఇక వారు ప్రభువును వెంబడించడం తప్ప మరొకటి కోరుకోరండి. అట్లాంటి ఉన్నత స్థితికి ఆ బిడ్డలను ఎదిగింపజేస్తున్నాడు. ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతాలను విడిచిపోమ్మని ఆయన్ని వేడుకునిది. మళ్ళా ప్రార్థన. ఇది అవిశ్వాసుల ప్రార్థన. అక్కడ దయ్యాల ప్రార్థన, ఇక్కడ అవిశ్వాసుల ప్రార్థన, రెండు ఆనర్ చేయబడ్డాయి. చాలా మంది అనుకుంటారు అవిశ్వాసుల ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అని ఇచ్చాడు. ఇక్కడ ప్రభు జవాబిచ్చాడు. ఏమన్నాడు? విడిచిపో అని వాళ్ళు కోరుకోగానే ఆ ప్రాంతాన్ని విడిచెడిపోయాడు. హి ఆనర్డ్ దేర్ మైండ్స్. వారి అభిప్రాయాన్ని, వారి ఇష్టాన్ని ప్రభు నెరవేర్చాడండి. అవునండి సోదరులారా, మీరు యేసును వెళ్ళిపోమంటారా? యేసును రమ్మంటారా? వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతాడు. నాశనం అయ్యేది మనమే. రమ్మంటే ఆయన వస్తాడు. బాగుపడేది మనమే. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు నిన్ను బాగు చేయటానికి వచ్చినవాడు. యేసు నిన్ను పరిపాలించడానికి వచ్చినవాడు. యేసు నీ జీవితాన్ని ఒక పరిపూర్ణ మానవునిగా తీర్చడానికి వచ్చినవాడు. తన పోలికలో, తన స్వరూపంలో నిన్ను మార్చడానికి వచ్చినవాడు. ఆయన అంగీకరించమని ప్రేమతో మనం చేస్తున్నాను.